షూటూలు పెట్టి కొండా కోనలు పార్కులు చుట్టూ తెగ తిరుగుడాయే. సంస్కృతి సంప్రదాయాలు ఆచారాలు విడిచిపెట్టి పాశ్చాత్య ధోరణితో పానీగ్రహణము చేస్తే, హంగులు ఆర్భాటాలతో ధూమ్ధాముగా పెళ్లి చేస్తే, విచారధార పెళ్లి విడాకులు ఎందుకాయే కదా. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారు, ఇటు అమ్మ నాన్నలు మాట్లాడుకున్నారు, అటు అమ్మ నాన్నలు మాట్లాడుకున్నారు. అంత నచ్చే కదా పెళ్లి చేసుకుంది. మరి 3 నెలలు నచ్చింది ఏంటిది? 3 నెలల్లో ఏం అర్థం కాలేదు, మీరు ఏం అర్థమైందని పెళ్లి ఒప్పుకున్నారు. మరి అంటే ఆర్థిక మూలాలేనా? నీ హైటు నా హైటు, నీ ఆస్తి నా ఆస్తి, నీ చదువు నా చదువు, నీ ప్యాకేజ్ నా ప్యాకేజ్. మరి అందులో అమ్మాయి పెళ్లి చేసుకోరు, అబ్బాయి పెళ్లి చేసుకోరు కదా. మళ్ళీ అబ్బాయి పంచదేంది ఇక. ఒకవేళ నిజంగా పెళ్ళి అనేది ఈ 3 కోసం, 4 కోసం, 5 కోసం అయితే మొగోళ్ళు చేసుకుని ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు కదా. దాన్ని మళ్ళీ పెళ్ళి ఎందుకు తంత పందానికి కలిసి ఉండడానికి? అరే అసలు పెళ్ళి అనే వ్యవస్థ నిర్మాణమైందేమో, సృష్టి కార్యము అమ్మాయి అబ్బాయి కలిసి ఒక మంచి సంతానం ఉత్పత్తి చేయడానికి వచ్చింది. మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి మధ్యన? మరి ఇవన్నీ నచ్చినాయి కదా. మరి ఇవన్నీ నచ్చినప్పుడు ఇదే రైట్ అనుకున్నారు అనుకోండి కదా. మరి ఇదే రైట్ అన్నప్పుడు కలిసి ఉండాలి కదా. ఎందుకు కలిసి ఉండలేరు? మరి నాకేం తక్కువ నీకేం తక్కువ అంటారు, తన్నుకుంటారు. విడాకులకు వచ్చే నంబర్ ఆఫ్ కేసెస్ ఇవాళ చూస్తున్నాము. 3 నెలలకు 6 నెలలకే పంచాయతీ వస్తున్నాయి. ఎందుకు అని అంటే ఎవరికి వివాహ వ్యవస్థ అంటే ఏదో తెలియదు. అందుకే త్రేతాయుగములో నా తల్లి కౌశల్య తీరు త్యాగమూర్తి అయినట్టి రాముణ్ణి గణాలని, ద్వాపర యుగములో నా తల్లి దేవకి తీరు జ్ఞానమూర్తి అయినట్టి కృష్ణుణ్ణి గణాలని, కలియుగంబులోన ఆ జిజియాబాయి తీరు హైందవారాధ్యుడైన శివాజీని గణాలని. ఇందుకోసమేనే పెళ్ళి, దీని పరమార్థం తెలుసుకోయే తల్లి. ఒకవేళ ఇది అర్థం చేసుకోకపోతే ఏం జరుగుతుంది? మిస్టేక్స్ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే, స్త్రీ పురుషుల బంధాన్ని మస్తీతో ముడివేస్తే అడుగడుగున కౌరవులు గజగజాన కీచకులు, మానవులను చెరబట్టే అసురజాతి జన్మిస్తే మనుషుల్లో దాగి ఉన్న మమకారం నశిస్తుంది. నీతి నిజాయితీ అన్నది ఎండమావి అవుతుంది. మానవ జీవన కోణం మంట గలిసిపోతుంది. వద్దు వద్దు పాశ్చాత్య పెళ్ళి, అసురజాతి జన్మిస్తే లొల్లి. వద్దు వద్దు పాశ్చాత్య లొల్లి, మనకు కావాలి సనాతన పెళ్ళి. ఇట్లా 8 నిమిషాలు ఉంటుంది. డిఫరెంట్ లిరిక్స్ ఉంటాయి ఇందులో. ఇంకా అంటే ఒక మనిషిలో ఉండే విచక్షణ జ్ఞానం వల్ల ఎలాంటి జనరేషన్ జరగాలి అన్నది దాని యొక్క ఉద్దేశం. దాని యొక్క తాత్పర్యం ఎలా మారిపోయింది. ఇక్కడ సెటిల్మెంట్ పెళ్ళిళ్ళే ఉన్నాయి తప్ప నాకు మంచి కొడుకు కావాలి, రాముడు లాంటి కొడుకు కావాలి, కృష్ణుడు లాంటి కొడుకు కావాలి, కనీసం శివాజీ, సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ లాంటి కొడుకులు కావాలి, లేదా ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి కూతురు కావాలి. వీళ్ళ లాంటి వాళ్ళు ఎందుకు మనకు ఆలోచన రావట్లేదు అంటే, వీర చరిత్ర చెప్పేవాళ్ళు విద్యలో ఇక్కడ లేదు. లైఫ్ సెటిల్మెంట్, అక్షర జ్ఞానము, జాబ్లో ఓరియంటెడ్, మనీ ఓరియంటెడే జరుగుతుంది కనుక వాళ్ళకి ఎవరికి అర్థం కావడం లేదు. దాన్ని చూసుకొని మూలమే వివాహ వ్యవస్థ ముఖ్యమైనది. ఇక్కడ మనం సరిచేయగలిగితే మంచి సంతానం వస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. నాకు తెలిసి నరేంద్ర మోడీ తల్లి కూడా ఎంత చేసి ఉంటే అతను అట్లా తయారైన మనకు తెలియదు. ఇలా మనం అనుకుంటారు కామన్ మ్యానే, మనం ఆయన గురించి అయ్యో రాజకీయంగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళ తల్లి ఏం సాక్రిఫై చేసి ఉంటే ఆయన కోసం ఒకసారి ఊహించండి. ఆయన అట్లా పుట్టడానికి ఎంతో కొంత తపన పడి ఉంటుంది. తపన పడకుండా ఆయన పుట్టినోడు కాదు. మరి అలాంటి వ్యవస్థ కనుక దాని తర్వాత మన ఋషులు చేసేది అంతా. దాని తర్వాత రెండవది కుటుంబ వ్యవస్థ. ఎందుకు కుటుంబ వ్యవస్థ కలిసి ఉండాలి అవసరం అంటే, ప్రేమ పెరుగుతుంది. ఇప్పుడు జంతువులు కూడా చాలా జంతువులు కలిసి ఉంటాయి, వాటిని ఏమంటారు? మంద అంటారు. మరి మనుషులు కలిసి ఉంటే, జంతువులు కలిసి ఉంటే మంద, మనుషులు కలిసి ఉంటే కుటుంబం అంటాము, లేకపోతే ఊరు అంటున్నాం కదా. కుటుంబం అంటే 3 పిల్లలు కలిసి ఉన్నదాన్ని కుటుంబం అన్నారు. అందరు బంధువులతో కలిసి ఉన్నదాన్ని కుటుంబం అంటారు. యాక్చువల్ పాతకాలం అది ఉమ్మడి కుటుంబాలు అనేవారు. దానిలో ఏమిటంటే ఒకరు మేధావి ఉంటాడు, అందులో ఒకడు అమాయకు ఉంటాడు, ఒకడు మూర్ఖుంటాడు, అయినా కలిసి జీవించే దాన్ని కుటుంబం అంటారు. అది మీకు పాండవులలో చూస్తే, కౌరవులలో కూడా కనిపిస్తుంది. పాండవులు 5 నుండి యుద్ధం చేసింది అర్జునుడు, భీముడు, వారి వల్లనే గెలుస్తారు. కానీ అధికారం వాళ్ళిద్దరికీ అన్న మరి ఎవరికి ఇచ్చారు? ధర్మరాజుకి ఇచ్చారు. ఇప్పుడు
తమ్ముడు సంపాదించిన తమ్ముడికే, అన్న సంపాదించిన చేయండి ఇట్లా. మన ఇప్పుడు ఇంటి పరిస్థితి చూస్తే ఎవరి సంపాదన అంతే. వాడు చిన్నోడు ఘోరంగా ఉంటాడు, పెద్దోడన్న మంచిగా ఉంటాడు, లేదా పెద్దోడన్న ఘోరంగా ఉంటాడు, చిన్నోడన్న మంచిగా ఉంటాడు. అరే నా వాళ్ళు కనీసం ఎంతో అంటే మొత్తం ఇవ్వకూడదు, మీరు కనీసం లిఫ్ట్ అని ఇవ్వచ్చు. కానీ ఆ స్థితి వాళ్ళ లేదు మన దగ్గర. అదే కౌరవుల్లో చూడండి, దుర్యోధన దుర్మార్గుడైనా 100 మంది సపోర్ట్ చేశారుగా. ఏ అందులో ఒకడు మంచి కూర్చోట్లేదు, నువ్వు అన్నం అయితే అంత మాత్రం నువ్వు చెడు పనులు నువ్వు వెళ్ళిపోమని అనలే ఆడ. అంటే ఈ భావనను నిర్మాణం చేయడానికి కుటుంబ వ్యవస్థ వచ్చింది. ఇది ఇప్పుడు మనకు దూరం అయిపోయింది. ఆహార వ్యవస్థ ఎందుకు జంతువులాగా మనం తినచ్చు కదా. జంతువులు సహజంగా 84 లక్షల జీవరాశుల ఫుడ్ ప్రాబ్లం ఉంది ఏమన్నా? అవన్నీ బతుకుతున్నాయా? మరి వాటికి లేని ఫుడ్ ప్రాబ్లం మానవుడికి ఎందుకు వచ్చింది? ఇవాళ అందరు పరిశ్రమ అవుతారు, ఆహారం దొరుకుతలేదు అదే. ఏ చీమ కంప్లైంట్ చేయట్లేదు, ఏ పిల్లి కంప్లైంట్ చేస్తలేదు, ఏ పక్షి కంప్లైంట్ చేస్తలేదు. ఇన్ని జీవరాశులు ఏది వచ్చి కూడా నాకు ఫుడ్ దొరుకుతుందని కంప్లైంట్ చేస్తలేనప్పుడు మానవుడికి ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది? అంటే ప్రకృతి ఏమైనా ఇస్తలేదా? అంటే ప్రకృతి ఇవ్వకుండా నువ్వేమైనా తయారు చేసినావు ఫుడ్ను? ఏ ఫుడ్ నువ్వు తినాలన్నా ప్రకృతిలోకి రావాల్సిందే కదా. మరి ఆ ప్రకృతిని కాపాడకుండా ఫుడ్ దొరుకుతుంది అంటారు. మనం మనుషులమా పశువులమా? మనం ఈ ప్రకృతిని ఏది నాశనం చేయకుండా జీవిస్తున్న జీవి మరి తిరగలదా? ఈ ప్రకృతిని నాశనం చేస్తూ జీవిస్తున్న మనిషి తిరగలడా? ఎందుకు మనిషికి ఆహార వ్యవస్థ వచ్చిందంటే, ఈ బ్రెయిన్ ఫుల్ యాక్టివ్ కావాలంటే మనది రకరకాల ఫుడ్ ఎసెన్స్ అంటారు, దీన్ని అంటే రసాయనిక చర్యలు అంటారు, వాయువులు అంటారు. ఈ వాయువుల యొక్క ప్రభావం వల్ల మన బ్రెయిన్ చాలా యాక్టివ్ అయింది. మీరు చూడండి, కొన్ని జీవరాశులు మీరు పెట్టి ట్రై చేయండి. చిలుక ఉంటుంది, రకరకాల పనులు ఉంటుంది, దానిలో విచక్షణ జ్ఞానం చాలా డిఫరెంట్. చిలుకకు ఇప్పుడు మన కుక్క మనతో ఉంటుందా, దానికి మీరు ఉప్పు కారం పెట్టి చూడండి, కుక్క నార్మల్ కుక్క ఉట్టే పెట్టి చూడండి, దాని ప్రవర్తన డిఫరెన్స్ ఉంటుంది. అంటే మన బాడీ లోపల ఏ గ్యాసెస్ అయితే రిలీజ్ అవుతున్నాయో ఆ గ్యాసెస్ మన బ్రెయిన్ యాక్టివ్ చేస్తుంది. అది మనిషి రకరకాల తిని ఉన్నతంగా ఎదిగాడు. దాని తర్వాత మాంసదిని మూడు పెట్టి ముద్దు కూడా మారింది. సాత్వికంగా అంటే అది ఇది వ్యత్యాసం ఉంది. అది ఋషులు అప్పుడు కనుగొన్నారు, అలాంటి ఆహారం ఇచ్చారు, ఆ హోమాలలో అలాంటి వాయువులు తయారు చేశారు. అందుకే ఆ హోమాలు చేయడం వల్ల వచ్చే గ్యాసెస్ కూడా మనకు పనిచేసింది, విశ్వానికి కూడా పనిచేసింది, అంటే పంచభూతాలకు కూడా పనిచేసింది. అట్లా వాళ్ళు ఋషులే అప్పుడే ఈ 4 పిల్లర్స్లలో మొదటి పిల్లర్ పెళ్ళి, రెండవది కుటుంబము, మూడవది ఆహారము, 4వది విద్య. విద్య ఏంది అని అంటే ఆల్రెడీ జంతువులకు సహజంగా ఉంటుంది విద్య. ఎందుకు? పులికి వేటాడే విద్య ఉంటుంది, ఒక్కొక్క జీవరాశి వాటి జీవన విధానానికి సంబంధించిన విద్య ఉంది. కానీ మానవుడికి ఫస్ట్ మానవుడికి నేర్చాలంటే కుటుంబం ఎట్లా ఉండాలి, కుటుంబ విద్యలలో ఎవరు వాళ్ళ విద్యలు నేర్చుకుంటారు. అంటే ఇప్పుడు మనం ఒకప్పుడు అవసరానికి మనం ఏమన్నామంటే, ఇప్పుడు మనం ఏదైతే కులం పేరు పిలుస్తున్నామో వాటిని ఒకసారి వృత్తులు అన్నాం. అప్పుడు అంటే అందరు కలిసి సామూహికంగా జీవించడానికి అందరికి ఒకే స్కిల్స్ ఉండవు. నా స్కిల్ వేరు, మీ స్కిల్ వేరు, మీ స్కిల్ వేరు, అన్ని స్కిల్ కలిసి ఒకరి జీవనం చేసినాం. నాకు అవసరం ఉన్నది, నేను ఒక వ్యవసాయం చేయాలంటే నాకు నాగలు చేయరాదు, నాగలు చేసిన ఒకరికి అనుకున్నా, నువ్వు నాగలు చేయరా బాబు, నేను దున్నుతా, పంట పండిస్తా. అరే నాగలు చేసేటోడికి మరి తాడు కావాలి, తాడు నాకు వేను రాదంటే ఎవడో ఒకరు. అంటే ఈ మీలో ఉన్న స్కిల్, నాలో ఉన్న స్కిల్. ఇప్పుడు మన ఎడ్యుకేషన్ కూడా సైన్స్ టీచర్ వేరే, మ్యాథ్స్ టీచర్ వేరే, తెలుగు టీచర్ వేరే. మరి ఇక్కడ ఎందుకు ఒకటే సార్ అని చెప్పచ్చుగా? ఇంతకుముందు డాక్టర్ కూడా అట్లే ఉండే, సింగిల్ డాక్టర్ ఉండే అందరికి. ఇప్పుడు ఎందుకు పనులకు వేరే, కళ్ళకు వేరే, చెవులకు వేరే? ఇవి కూడా మరి కులాలు అవుతారే ఫ్యూచర్లో? అంటే బొక్కల కులం ఒకటి, కళ్ళ కులం ఒకటి, చెవుల కులం ఒకటి అయితే కావచ్చు. నాకు ఆశ్చర్యపోకురు, ఎవడో దీని మీద పుట్టి డాక్టర్లు, పనుల డాక్టర్లు అంతా ఒక కులం పేరు పెట్టుకుంటారు ఫ్యూచర్లో. ఆశ్చర్యపోకురు, ఎందుకంటే వృత్తులే కులాలుగా మారినయ్యాలి. అంటే ఇలా మనిషిని ఇన్ని ముక్కలు చేసి రకరకాల ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా స్పెషలిస్ట్ అన్న పేరు మీద. అప్పుడు కూడా మరి వృత్తులు కూడా స్పెషలిస్ట్ కావి ఉండొచ్చు మానవ జీవనం సవ్యంగా జరగడానికి. అట్లా స్కిల్ నేర్పిండ్రు, నైపుణ్యం అంటారు. కొందరు పెయింటింగ్ ఉంది, కొందరికి డ్యాన్స్ ఉంది, కొందరికి మ్యూజిక్ ఉంది. అయితే ఇట్లా అయిన దాన్ని మనము ఏదైతే ప్రయత్నం అంటే కనీసం కొంతమందిలోనన్నా ఈ చైతన్యం తీసుకొద్దాం. ఎందుకంటే ఎడ్యుకేషన్ చదువుకుంటున్నారు, ర్యాంక్స్ వస్తున్నాయి కదా. చాలామంది మీరు అంతా చదువుకున్న వాళ్ళు నా దగ్గరికి మంచి బీటెక్లు చదువుకొని సాఫ్ట్వేర్ జాబులు చేస్తున్న వాళ్ళు కూడా తనుకొని వచ్చారు, కొట్టుకొని వచ్చారు. అరే మీరు మరి ఎంత చదువుకున్న వాళ్ళు, మీరు ఏం చదువుకున్నారు? చదువు దీని వెనక్కి రాదు కదా, అదే అంటున్నా ఇప్పుడు. అంటే కనీసం ఆ విచారధారణ మనం నెక్స్ట్ జనరేషన్కి అందిస్తే ఈ తరం పోతుంది కావచ్చు, ఈ తరం కొట్టుకుంటారు కావచ్చు, తనుకుంటారు కావచ్చు. కనీసం నెక్స్ట్ ఒక జనరేషన్, రెండో జనరేషన్ ట్రై చేస్తే రాబోయే జనరేషన్లో విచారధార మారుతుంది కదా. మరి ఏమి చదువుకొని విచారధార ఉన్న జనరేషన్కు బాగా చదువుకున్న ఈ విచారధారణ ఎదిగిందా, నాశనమైందా? ఎదుగుంటే బిల్డింగ్లు వెళ్ళినాయి కావచ్చు, డాక్టర్లు తిరిగి కావచ్చు,
కదా, రోడ్లు ఎదిగినాయి కావచ్చు, అది బుద్ధి ఎదిగిందా? దాన్ని ఏమంటారు, ఏం పదం వాడతారో, కన్నింగ్నెస్ అంటారు. అంటే యాక్చువల్గా అంటే మరి నిజంగా ఎదిగితే మరి వికసించాలి కదా. ఎందుకు పూజలు తయారైంది? మరి అన్ని సౌకర్యాలు ఉన్న నువ్వే ఇట్లా మాట్లాడితే మరి కామన్ అన్నీ ఉన్నాయి. తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, రోడ్స్, బిల్డింగ్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ కదా. మరి ఇంత సౌకర్యాలు ఉన్న మనిషి అనేటోడే మరి అది రాక్షసుగా మారుతున్నాడా? డౌటే. ఆలోచన రాక్షసుడు అంటే ఏంటి? చెడు ఆలోచన కలదు. మరి ఇప్పుడు చెడు ఆలోచనలు ఎవరికి లేవు. అందుకని లంచం లెవెల్ తయారు చేసి ఎక్కడ పుట్టింది వీడంతా? నా పైకి కూడా పుడిపట్టరా లంచం ఉండడు, లేకపోతే కల్తీ చేసేటోళ్ళు, ఈ మధ్య రేపిస్టులు మనం చూస్తున్న అమ్మాయిలు బట్టి అబ్బాయిలు అమ్మాయిలు, వీళ్ళు ఇడికెళ్ళి వచ్చింది, వీళ్ళని ఆకాశంకి వెళ్ళి పట్టరా? అమ్మ గర్భంలోకి వెళ్ళి రాలేదు వీళ్ళంతా. అమ్మ గర్భంలోకి వచ్చారు. ఈ పులి అయినా పిల్లి అయినా నువ్వైనా నేనైనా తల్లి గర్భంలోకి వెళ్ళి రావాల్సిందే. రాకుండా ఎవరికి జన్మ లేదు. మరి ఉత్పత్తి తప్పుందా? పెంపకం తప్పుందా? విద్య తప్పుందా? మరి ఎదిగింది ఎలా? బిల్డింగ్లలో రాకెట్లలో ఎదిగినకోవచ్చు, కానీ మరి విచారధారలు ఎదగకపోతే ఎట్లా? ఎదగాలంటే అమ్మనే బ్రహ్మగా మారాలి, నాన్ననే విష్ణుగా మారాలి. విష్ణు అంటే పోషించేవాడు, సింపుల్ డైలాగ్. అంటే మీ ఇంట్లో ఏ తండ్రి సంపాదించిస్తే ఇల్లు నడగడుతుంది, ఆయన విష్ణు. ఆ కాలంలో అలా ఎట్లా చెప్పాలో చెప్పక ఒక రూపాన్ని తీసుకొచ్చి చూపించారు. తెలియదు, ఆ కాలంలో ఏం లేవు కదా. ఇప్పుడంటే కెమెరాలు ఉన్నాయి, ఫోటోగ్రాఫర్లు ఉన్నాయి, పెయింటింగ్. మరి ఆ కాలంలో వాళ్ళకున్న కళ, ఏ శక్కుడు కళ ఉండొచ్చు వాళ్ళ దగ్గర. అలా రాయలని చెక్కి ఈయననే బ్రహ్మనాయక్ ఎట్లుంటాడు, ఈయననే అమ్మనాయక్, దాని మన దేవులుగా మారింది. ఇప్పుడు మనం చూస్తలేము ఎంతమంది తమిళనాడులో హీరోని విగ్రహాలు పెట్టి పూజ చేస్తలేరా? ఇక్కడ మహాత్మా గాంధీని విగ్రహాలు పెట్టి పూజ చేస్తలేరా? ఆయన మానవుడని మనకు కూడా తెలుసు. మనం చూసిన ఎంతమంది వ్యక్తులను దేవుళ్ళని చేసి గుళ్ళలో పెట్టి పూజలు చేసి ఆరతలు చేసి, అంటే ఒకప్పుడు మంచి చేసిన కనుక దేవతలు ఏంటండి. ఇవన్నీ కూడా వేదంలో ఉందండి. దేవతడు, భగవంతుడు అనే పదాలకు కూడా వాటి యొక్క స్వభావం యొక్క రీత్యని పేర్లు వచ్చినాయి. ఎవడు రాక్షసుడు, ఎవడు, మనలోనూ అందరూ వీళ్ళంతా యాడ్ ఉంటారు. అసలు వాళ్ళు చేసిన మంచిని, ఆ మంచిని చూపించలేం కనుక ఆ వ్యక్తిని చూపించింది. అక్కడ చేసిన మంచిని మనం చూపించాలి, ఎవిడెన్స్గా ఏమంటే ఆ వ్యక్తిలో ఉన్న గుణాలను చూపించడానికి కోసం, ఆయన చేసిన పనులను చూపించడానికి కోసం ఆయన రూపాన్ని చూపించారు. ఆయన రూపంలో కనిపిస్తాం కనుక ఆయనకు మనం అంతా జయ చెప్తున్నాం అని చెప్తాం. కానీ ఆయన చేసిన స్వభావం అంటే ఆయనలో ఉన్న గుణం పేరు దేవుడు, ఆయన రూపం కాదు. ఎందుకంటే అది వ్యక్తీకరించాలంటే డైరెక్ట్గా ఎప్పుడు కూడా ఆ గుణం బయటకు కనిపించదు, ఆయన చేస్తేనే కనిపిస్తుంది. తప్పొప్పులనే అంతే. ఇప్పుడు చేసింది వ్యక్తి, ఆయనలో ఉన్న గుణం చేసింది, ఆయనను చూపిస్తేనే కనిపించింది అది. అట్లా మనకి ఇప్పుడు దేవతలు ఇవన్నీ కూడా నిర్మాణం జరిగినాయి. ఇది ఎప్పుడైతే స్త్రీ, అది కూడా చెప్తారు, ఎక్కడెక్కడైతే యుగాలు మారినాయో అక్కడక్కడ స్త్రీ ఆలోచనలు మారినప్పుడు మారినాయట. అంటే స్త్రీ యొక్క ఉన్నత ఆలోచనలు అంటే ఉన్నతంగా అయినా కొద్దీ యుగాలు చేంజ్. అంటే రాక్షసులు పుట్టిండ్రు, వాళ్ళ చంపిండ్రు, మళ్ళీ మార్పు తెచ్చిండ్రు, అంటే అలాంటి వాళ్ళని జన్మనిచ్చినట్టు. దాంట్లో అలాంటి వ్యక్తులు జన్మనిచ్చి వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ సిస్టమ్ అంతా చేంజ్ చేసింది. అంటే ఇప్పుడు కూడా మళ్ళీ స్త్రీ ఆలోచనలంతా మార్చగలిగితే మంచి సంతానాన్ని జన్మనిచ్చి ఆ సంతానాన్ని పెంచి పెద్ద చేసి సమాజానికి ఇస్తే వాళ్ళు నెక్స్ట్ తరాలను మంచులను తయారు చేయగలుగుతుంది అన్నది మెయిన్ మూలం. అది వేదాలలోనే మనం అర్థం చేసుకోవాలి, వేదాల యొక్క తాత్పర్యం అర్థం. ఈ విశ్వం గురించి మొత్తం చెప్పారు. ఈ విశ్వంలో ఉన్న ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, ప్రతి దానికి రూపం. అందుకే సనాతన ధర్మం అంటే అందరూ ఏమనుకుంటారంటే అది వస్తువులాగా ఫీల్ అయిపోయి వస్తువులు చెడగొట్టచ్చు. ఎవరైనా చెడగొడతారు, ఏమన్నా బిల్డింగ్ కడితే బాంబేటి కూలిస్తే కూలిపోతుంది. బట్ సనాతన ధర్మం హౌ ఇట్ ఈస్ మేడ్ బై, ఎవరు దాన్ని తయారు చేసి దాని పిల్లర్ లెక్కన్నాయి ఎక్కడో ఒకటి ఉంటారు. ఇప్పుడు ఏ మతంలో మీరు చూడండి, ఇప్పుడు క్రిస్టియన్ మతం యేసు ఆధారంగా వచ్చింది, మహమ్మదీయ మతం మహమ్మద్ పర్వత్ ఆధారంగా వచ్చింది, గురునానక్ది ఆయన ఆధారంగా, చిక్కుల మతం అది. ఇట్లా వ్యక్తి ఆధారమైన మతాలు కాదు ఇది. సనాతన ధర్మం అనేది మతం కాదు, జీవన విధానంలో ఒక భాగం అన్నమాట. ఇది ఎక్కడ తయారైంది, ఎవరు దీన్ని తయారు చేసి, దీని మూలాలు ఎవరు చెప్పిర్రు, దీన్ని దేని ఆధారంగా ఈ పదం తీసుకున్నారు? ఏదో కారణం, ఎవరు పడితే వాళ్ళు ఎట్లా తీసుకోరు కదా, ఏదో ఒక ఆధారం అయితే ఉంటుంది కదా. ఆ ఆధారాన్ని ఇప్పుడు ఎవరికి అర్థం కాకుండా అది సరే బై డిఫాల్ట్ ఏం మాట్లాడుతున్నారు, ఎప్పుడో సనాతనం అంటే నాశనం లేనిది, అంతు ఆది లేనిది, మొదలు చివరి లేనిది అని చెప్తున్నారు. ఏ దేనికి మొదలు లేదు, దేనికి ఎవరైనా ఎప్పుడన్నా ఆలోచించండి, ఈ విశ్వం ఎట్లా తయారైంది? ఎవరైనా ప్రశ్న, ప్రతిదీ ప్రశ్న లేదు. ఈ విషయం ఎట్లా తయారైంది, దేని ఆధారమైన విషయం ఇది?
అందుకే నిద్ర అదే అంటారండి, నిద్రలో ఏం జరుగుతుందో అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా విషయాలు అర్థమవుతాయి. కానీ మనకి ఎవరికి ఇప్పటికి కూడా అర్థం కాదు. చాలామంది కూడా నిద్రలో ఏం జరుగుతుందంటే ఎవడు తెలియదు, కానీ ఒకటి మాత్రం పక్కా తెలుసు, తెల్లారంగా హాయిగా ఉంటుంది. మరి ఏం జరుగుతుంది నిద్రలో? ఏదో జరుగుతుంది, అది ఏదో జరుగుతుందో మనకు కూడా తెలియదు. మరి ఏదో జరుగుతున్నప్పుడు నువ్వు చేస్తలేవు కదా, చేసేది ఎవడు? మరి ఎవడోడు చేస్తాడు, ఆయన పేరు మీరు ఏమాడుతారో పెట్టుకోకు. అది అందరికీ మనిషికి అది జీవరాశికి కూడా ఉంటుంది ఇది. మరి ఏది జరగకుండా నిద్ర కూడా ఎందుకే? ఇంకో 5 గంటలు కూడా పనిచేస్తే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అందరికి. చాలా నేను నిద్రనే పోను, నాకు దాంతో అవసరం లేదు, నేను రెస్ట్ అంటే అవును ఇట్లా కూకొని ఖాళీ కూకుంటా అని చెప్పి అదే నిద్ర పోకుండా 8 hours కూడా మనీకి కన్వర్షన్ చేసి ఉంటే ఎన్ని డబ్బులు సంపాదించవచ్చు? ఎప్పుడైతే ఈ దృష్టికి దీన్ని తర్కగానం అంటారు, అంటే తత్వశాస్త్రం అంటారు ఇది. ఎప్పుడైతే మనిషి ఈ తత్వం సైడ్ షిఫ్ట్ అయిపోతాడో అప్పుడు అదే డైలాగ్ సినిమా, ఎందుకు ఏమిటి ఎలా, అంటే ఒక విషయం ఎందుకు ఇది అంత ఇట్లా ఉంది, దీని వెనుక ఏముంది, ఇది ఎలా నడుస్తుంది, అట్లా ఎప్పుడైతే మనం ఆలోచించడం మొదలు పెడతామో మన విచారధార మారిపోతుంది. అది నాకు తెలియకుండానే అది ఎందుకు ఎదుగుతున్నాను, నేను ఉన్న వ్యాపారం బాగుండక తెలియకుండా ఇదంతా జరిగింది. అది నేను దగ్గర నేను ఒక 23 ఏళ్ళు అయింది ధ్యానం చేయబట్టి. డైలీ ఒక 1 hour మినిమం కూర్చుంటా. ఒక్కోసారి 2 గంటలు కూర్చుంటా, 3, 4, 5 గంటలు కూడా కూర్చున్నది, కానీ 1 గంట అయితే కూర్చుంటా. నాకు తెలియకుండా వచ్చిన ఆలోచన విచారధార, దాని ద్వారానే దీని ముందుకు వెళ్ళడము, చదవడము. ఫస్ట్లో మనకు పెద్దగా అనిపించలేదు, ఏదో కూకుంటే హాయి అనిపిస్తుంది అనుకున్నాను. నిద్రలో ఉన్న స్థితి దానిలో దొరుకుతుంది. అరే ఏమో ఇంత బాగున్నది, మెంటల్ ప్రెషర్ దూరం అవుతుంది, ఏ బాధ లేదు, కొన్ని విషయాలను ఈజీగా తీసుకుంటాం. మనం నిద్రపోకముందు ఎవడో భయపెట్టిపోతాడు, రేపు పొద్దున చంపుతా అంటాడు, పడుకున్నప్పుడు ఏమిటో లేవగానే మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ టెన్షన్ పడతాం. కానీ ధ్యానం ఉంటే దాన్ని ఏం కాదు చూసుకున్నది అన్నట్టుంటుంది. ఆ స్టేజ్ అర్థమైనాక ఒక సంథింగ్ ఈజ్ దేర్, ధ్యానంలో ఏదో ప్రత్యేకమైన ఒక విషయం ఉంది, దీన్ని మనం తెలుసుకుంటే ఓన్ ఎక్స్పీరియన్స్, దీన్ని ఎక్కడ మనం షో చేయలేం, ఇంద్రియాలకు చూపించలేం, ఇంద్రియాలకు అతీతమైంది ఇది. అంటే అనుభవానికి స్వతహాగా ఇంద్రియాలు అర్థం చేసుకునే విషయం ఇదంతా. దీన్ని అర్థం చేసుకోవాలంటే మళ్ళీ మనసు బుద్ధి, ఆ మనసు ఉందా మరి ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు, కానీ ఉంది అంటున్నాము, బుద్ధి ఉంది అంటున్నాము. అంటే వాటికి ఎట్లా అర్థమవుతుంది అంటే మనం దీని ద్వారా అర్థం చేయించవచ్చు. అది తెలియకుండా నాకు జరగడం, నేను ఇట్లా ఆలోచించడం, ఆ బుక్స్ చదవడం, దాని తర్వాత మూలమైన వ్యవస్థ వచ్చింది ఇది కదా, మనం దీన్ని ఎందుకు సరి చేయకూడదు? బాగా చదువుకున్న పిల్లలే ఉన్నారు, వాళ్ళే ఎందుకు ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ కొట్లాడుకుంటారు. చూడండి, వివాహ వ్యవస్థలో ఎక్కువ బాధపడుతున్నది, ఎక్కువ ఇబ్బంది పడుతున్నది. కొందరైతే పెళ్ళిళ్ళు చేసుకుని వేస్ట్ అంటున్నారు. కొందరు అమ్మాయి మొన్న 31 ఏళ్ళ అమ్మాయి వచ్చింది నా దగ్గరికి, పెళ్ళి చేసుకుని అంటుంది ఆ పిల్ల. ఎందుకు చేసుకో నేను మా అమ్మ నాన్న చూసిన అంకుల్, ఎందుకు వేస్ట్, వాళ్ళు పెళ్ళి అంటే తన్నుకోవడం కొట్టుకోవడం కదా, నేను హ్యాపీగా ఉన్నా, నాకు 1,00,000 జీతం వస్తుంది, తింటున్నా పడుకుంటున్నా, ఎవ్రీథింగ్ అవైలబుల్ అంకుల్, టుడే ఈజ్ అవైలబుల్ ఎవ్రీథింగ్, ఎంజాయింగ్ లైఫ్, దట్స్ ఆల్, వై వేస్టింగ్ ఆఫ్ మై లైఫ్. పెళ్ళి అంటాడు, వాడు ఆడతాడు, కొడతాడు, పైసలు అంటాడు, కట్నం అంటాడు అనే స్టేజ్కి వెళ్ళిపోయాను. కానీ వివాహ వ్యవస్థలో ఉన్న మూల సూత్రాన్ని వదిలేసింది కదా. వివాహ వ్యవస్థ నాటే దీనికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు కదా, అది సృష్టి కార్యం కదా. సృష్టి కార్యాన్ని వదిలేస్తే ఏం లాభం? ఇప్పుడు అందరు కలిసి బుద్ధుడు చేసిన పని అదే కదా. ఆ సృష్టికారిని అందరూ వదిలేస్తారు అనుకోండి సార్, అప్పుడు ఏమైపోతుంది? 100 ఏళ్ళ తర్వాత ఎవడు ఉండడు, మనిషి అంటూ ఉండడు. 100 years 120 years వస్తారు మా అంటే, తర్వాత జనరేషనే మూలం కదా. మన చెట్లు బై డిఫాల్ట్ వస్తున్నాయి, చెట్లు కాస్తున్నాయి, భూమి మీద పడుతున్నాయి, మళ్ళీ మొక్కలు మలుతున్నాయి, డిఫాల్ట్. మరి ఇట్లా ఛాన్స్ లేదు. అంటే ఆ మంచి సంతానం మంచిలో అంటే మంచి ఆలోచన మనం పిల్లలకు చెప్పాలి. రేపు చదువుకున్న పిల్లలకని చెప్పాలి, అది పిహెచ్డీ చేయొచ్చు, డాక్టర్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు. ఈ విచారధారణ కనుక మనం అందిస్తే ఒక తరమో 2వ తరంలోనో మళ్ళీ తిరిగి వస్తుంది. మన పాతకాలం ఋషులు ఏదైతే అప్పుడు ఆలోచించి పెట్టిన సిద్ధాంతాలు ఇవన్నీ మళ్ళీ కమ్బ్యాక్. మనం చూడకపోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు నేను కొన్ని సంస్థలు, నేను వివేకానంద హిస్టరీ చదివినప్పుడు కానీ, రమణ మహర్షి హిస్టరీ చదివినప్పుడు కానీ, రమణ మహర్షిలో ఫస్ట్ పిచ్చోడు అన్నారు, ఏడ పని పడలేదు, గుడ్డ కోసి తిరుగుతాడు, వీడు ఆ సుధార్ దగ్గర పని చేసిన ఆయన, గీనకేంది ఆయన. ఇప్పుడు అక్కడ ఎట్లా ఉంది? వివేకానందుడు ఇంచెల్ అమెరికా పోతామని అనుకున్నప్పుడు ఒక్కడు కిరాయి వేయలేదండి, పైసలు వేయలే ఆయనకు, అడుక్కొని పోయాడు కదా. పోయి అక్కడ అమెరికాలో పోయినాక ఒక్క 10 నిమిషాలు మాట్లాడమంటే గంటలు మాట్లాడండి. ఆ గంటలు మాట్లాడినని 6 నెలల దాకా వదిలిపెట్టేవాళ్ళు. అదే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇండియాకి రాగానే అమ్మాయిని దేవుడు అయిపోయినప్పుడు, అంటే ఇక్కడోడు గుర్తించలే, అక్కడోడు గుర్తించండి. అంటే ఆ ప్రయత్నం చాలా బాగుందండి. నేను అంటే చాలా తపన పడుతున్నా, నా ప్రయత్నం చేస్తున్నాను. నేను ఒక 1 year బ్యాక్ ఈ సనాతన ధర్మం అనే దాని బేస్ మీద ఒక
ఆఫీస్ ఓపెన్ చేసి చెప్పడం మొదలుపెట్టిన మెల్లమెల్ల కుటుంబాలలో చెప్పడం, లేకపోతే స్కూళ్ళలో చెప్పడం. ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్కూల్స్ పోతున్నా. 8th 9th 10th పిల్లలకి చెప్పాలని. 8th 9th 10th పిల్లలకి ఎందుకు చెప్పాలంటే మనం పుస్తకాలు బుక్స్ చదివితే వాళ్ళు ఏమంటారంటే 12 years ప్లస్ ఏజ్ పిల్లలకు విచక్షణ జ్ఞానం ఉన్నతంగా ఉంటుంది. అయితే ఆ కాలంలో 12 ఏళ్ళకెళ్ళి 14 ఏళ్ళ వయసున్న పిల్లలకు యువరాజు అని డిక్లేర్ చేసి రాజ్యపర్యటన పంపించేవాళ్ళట వాళ్ళు. అంటే రాజ్యంలో ఉన్న పరిస్థితులను తెలుసుకురమ్మని పంపించేవాళ్ళు. దట్ ఇస్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళకు. విద్య నేర్పించారు. మరి ఇలా మన 12 ఏళ్ళ పిల్లలు ఏం చేస్తారు ఒకసారి చెప్పండి. మన ఇంట్లో కనీసం ఇంటి పని చేస్తే ఎవరికన్నా గోల్దం వచ్చా, బట్టలు ఉసికే పని అని నేర్పుతున్నావా? ఇల్లు అమ్మ చేస్తుంది ఈ పని. అమ్మ చేసే ప్రతి పని మన పిల్లలకి ఎందుకు నేర్పట్లేదు? వాడికి జీవన విద్య కదా అది. రేపు పొద్దున అమ్మాయి 18-20 ఏళ్ళ పెళ్లి చేస్తే దాన్ని వంటదా అంటుంది. ఇప్పుడు నాయకు ఒక అమ్మాయి వాళ్ళు వచ్చిర్రు, నాయరికి సాఫ్ట్వేర్లు వచ్చిర్రు వాళ్ళిద్దరు. అమ్మాయి అబ్బాయి నచ్చిండ్రు. ఆ అబ్బాయికి అర్థం కాలేదు ఏమంటే నీకు జాబు నాకు జాబు, 1,00,000 చిల్లర నీకు నాకు ఉన్నది, నీ 1,00,000 ఎందుకు వేసుకుందాం, నా 1,00,000తోని జొమాటోలో ఆర్డర్ ఇద్దాం, వాషింగ్ మిషన్ కొనుక్కుందాం, పని మనిషిని పెట్టుకుందాం, ఇట్లా అన్నీ చెప్పి పెళ్ళి చేసుకుందాం. అంటే మరి దేనికోసం పెళ్ళి? ఆ ఒక్కదానికోసం పెళ్ళి అంటే దానికోసం అండి. ఆ పిల్లాడు వచ్చి సార్ నాకు ఇది పరిస్థితి, నన్ను చేసుకోమట, అమ్మాయిని చేసుకోవద్దా అంటే ఇప్పుడు ఇవాళ ఏమైపోయింది అంటే సెటిల్మెంట్ మ్యారేజెస్. సెటిల్మెంట్ నేను ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఆ ఇంటికాడ నాకు అన్ని సౌకర్యాలు దొరుకుతాయా, నేను ఈ అమ్మాయి పెళ్లి చేసుకుంటే నాకు ఎంత కలిసి వస్తుంది, ఎంత ఆస్తి కలిసి వస్తుంది, ఎంత కట్నం వస్తుంది, ఈ అమ్మాయి నా ఇంటికి రాగానే నెలకు ఎంత ఇన్కమ్ సోర్స్ వస్తుంది అని వీడికుంది, ఆమెకుంది. అంతే తప్ప అరే నేను ఈ అబ్బాయిని అమ్మాయిని పెళ్లి చేసుకుని మేమిద్దరం కలిసి ఒక మంచి జనరేషన్ ఇస్తామా అని ఇద్దరికి లేదు. మాకంటే ఉన్నతులు పుట్టేయగలుగుతామా నా ఆలోచన. ఇటు అమ్మ నాన్న చెప్తారు, అటు అమ్మ నాన్న చెప్తారు. వాళ్ళకు కూడా తెలియదు. సొసైటీలో ఉన్న ఎన్విరాన్మెంట్ అట్లే ఉంది. ఇది చెప్పాలి, అందరు వింటారని నాకు తెలియదు. 100 మందిలో ఒక్క జిజియాబాయి దొరుకుతుంది. శివాజీ పుట్టినప్పుడు ఒక్క తల్లిదండ్రులకి ఆలోచన రాదా? వస్తుంది. ఇన్ని కోట్ల మందిలో ఒక్కరు మారిన, ఒక శివాజీ మారితే మళ్ళీ అగైన్ కమ్బ్యాక్. భారతీయ హిందూ చాలామందిలో హిందూయిజం అనేది, హిందూ అనే పదము జీవన విధానమే. అది వచ్చింది కూడా సంస్కృత పదంలోకి వెళ్ళి. కాకపోతే హిందూ అనేది మతం కింద కన్వర్షన్ ఇవి అంటారు కదా, ముక్కలు చెప్తే నేను కూడా ఎప్పుడు స్టోరీ చెప్తా అండి. మతాలు ఎట్లా స్టార్ట్ అయినాయి నాయన అంటే ఒకడట అందరు కింద ఊకొని తింటారు భోజనాలంతా. ఎందుకంటే కాలంలో ఏం లేవు కదండి, అందరు కింద ఊకొని పెట్టుకొని తింటారు, అందరి కాలంలో ఇట్లా ఊకొని తింటారు. ఇట్లా ఏజ్ అయినాక ఈ కాళ్ళకు నొప్పులు వచ్చినాయి, కథనే ఇది. కాళ్ళకు నొప్పులు వచ్చినాయి, ముసలోళ్ళు కింద ఊపోలేరు. పాపం ఏం చేస్తారండి అప్పుడు? వానికి స్టూలు చెక్క మొద్దు అది పెట్టారు. అప్పుడు ఏమైందంటే కొందరేమో కింద ఊకుంటూ తయారయ్యారు, కొందరేమో పైన ఊకుంటూ ఉంటారు. కొన్ని ఏళ్ళు నడిచిన తర్వాత అప్పుడు 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటి కింద ఊపుకునే మతం, ఒకటి పైన ఊపుకునే మతం. ఇక కొన్ని రోజులు తర్వాత ఈ లోపల కుర్చీ వచ్చింది ఒకటి. అప్పుడు ఏమైంది? కింద ఊపుకునే మతం, స్టూల్ మతం, కుర్చీ మతం. కొన్ని రోజుల తర్వాత బఫెల్లో మతం, అంటే నిలబడి తినే మతం. ఇప్పుడు 4 అయిపోయింది. ఇప్పుడు ఏమంటాను తెలుసా 4 బిడ్డ తింటే నువ్వు నిలబడే తిను, లేకపోతే నేను చంపేస్తా, లేకపోతే పారిపో అంటాడు. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు? అంటే కింద ఊపుకుంటూ తప్ప అంటావా, స్టూల్ ఊపుకుంటూ తప్ప అంటావా, కృషి తప్ప అంటావా, లేకపోతే నిలబడి తింటు తప్ప? అరే ఎవరి సౌకర్యం దగ్గర వాడు చేసుకున్నారు రా భయ్. నీకు సౌకర్యం నిలబడి ఉండు, నువ్వు తిని కదా ఎవడద్దు అంటాడు. నా ఇష్టం నేను తింటే లేకపోతే లేదు. నాకు కింద కూడా కంఫర్ట్ ఉంది. బట్ టిల్ ఐఎమ్ సిట్టింగ్ నేను కింద ఊపుకుంటా. నేను ఇప్పుడు కింద ఊపుకుంటా, అన్నీ ఉన్నాయి ఇంట్లో డాయిన్ ఉన్నా, నేను కింద ఊపుకొని చాపేసుకొని తింటా. దట్ ఈజ్ మై కంఫర్ట్. అవసరాల కొద్దీ మార్చుకున్నాం అంతే కదా. అవును, నీకు నిలబడి తినడం కంఫర్ట్ ఉంది, నిలబడి తిన ఎవడద్దు అంటాడు. అంటే మనం ఒక రకంగా ఎదిగి ఏమైపోయినామంటే ఇక ఎక్కువ నువ్వు కరెక్టా నేను కరెక్టా అంటే ఎట్లా? ఇప్పుడు ఎవరికైనా ఎవరి పిల్లలైనా ఇట్లా రావాల్సిందే. అందుకే చెప్తాను, ఈ బయట జరుగుతున్న పరిణామాలు పిల్లల్ని అట్లా తయారు చేయడానికి గల మూల సూత్రాలు ఏవైతే ఉన్నాయో అది నేర్పించాల్సిన విషయం మనం చెప్పకపోతే వాళ్ళు ఎదురంగా వెనక జరిగిన బెదిరించుడు, కొట్టుడు వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఇట్లంతా నేను పెంపకంకి వెళ్ళి వచ్చినట్టే కదా. చిన్నప్పుడే నువ్వు దండించి ఉంటే నీ కొడుకు అట్లా ఏదురా అని చెప్తే కథ ఉంది. ఇది స్టోరీ, రియల్ స్టోరీ. అది అదేంటి ఒక గజ దొంగ దొరికిండట, కోర్టులో తీర్పిచ్చింది, ఉరిశిక్ష చేసింది. కానీ వాడు దొంగతనం చేసినప్పుడు ఎవరు చంపిండు, జడ్జి ఉరిశిక్ష చేసిండు. ఆఖరి
ఆఖరి కోరిక ఏంది నీకు నాయన అంటే మా అమ్మని పిలిపోయానని అడిగిండట. పిలిపించింది. ఇది స్టోరీ, విన్నదే, నేను కొత్తగా చెప్పట్లేదు. అమ్మని పిలిపియానంటే చివరి కోరిక తీర్చాలి కదా. పిలిపించింది. పిలిపిస్తే ఫస్ట్ ఆమె గురేంటి, తర్వాత నాకేనన్నట. ఎందుకు అని అంటే, అమ్మా నువ్వు నేను కొత్తిమీర కట్ట దొంగతనం చేసిన రోజే, అమ్మా నువ్వు నన్ను కొత్తిమీర కట్ట దొంగతనం చేసిన రోజు కొట్టి ఉంటే నేను ఇవాళ పెద్ద దొంగను కాకపోదు కదా. ఫస్ట్ కొత్తిమీర కట్ట చేసిన శబాష్ అన్నావు, తర్వాత కూరగాయలు చేసిన శబాష్ అన్నావు, పెన్సిల్ ఎత్తుకొచ్చిన శబాష్ అన్నావు, తర్వాత నేను ఇవన్నీ ఎత్తుకొచ్చిన. నువ్వు చెప్పిన దారే కదా నేను చేసింది. ఆ రోజు నువ్వే నాకు బ్రహ్మవై ఉంటే, నువ్వే నాకు ఆ రోజు దండించి ఉంటుంటే ఇవాళ నేను ఈ గజ దొంగ అయ్యేమని కాదు కదా. ఇవాళ జరుగుతున్న పరిణామాలకు మొట్టమొదటి తల్లి తండ్రితో పాటు కుటుంబం కూడా బాధ్యతని. అలా బాధ్యత తీసుకోకపోతే కాల్చిన అధికారం మీకు లేదు. అసలు పెళ్ళే చేసుకోకుర్రి, అవసరం ఉంటే బ్రహ్మచారి ఉంటారా, లేకపోతే మీ ఇష్టం. తీట కూడా కాదు, మరి అది కూడా చెప్తాను, అది కూడా తప్పే. నాకు ఇష్టం, అది కూడా తప్పే. నాకు పెళ్ళొద్దు అయినా మేము తీసుకుంటాం అన్నది కూడా తప్పే. ఆ తీసుకున్న పేరులో మళ్ళీ పుట్టించి కొన్ని రోడ్డుగా పడేస్తావా? అప్పుడు అనాథాలు పుట్టించినట్టుగా. ఆయన పుట్టించేవాడు రావణాసుడితో రాక్షసుడితో ఎవడు తెలుసు? మీ ఇద్దరు తీట వల్ల పుట్టింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు పుడితే పడేసిపోయినాం అనుకోండి. కుక్కల్లాను పిల్లలను పెంచారు. కుక్కని పుట్టించి పడేసింది. మరి మనిషి పుట్టించి పడితే మంచిగానే ఉండు. మనిషి రూపం పేరు కాదు కదా, గుణం. దానికి ఇది స్వభావం. ఇది స్వభావం. నిజం మన సంస్కృతంలో చూస్తే, అక్కడ వేదాలలో చూస్తే పేర్లు ఎట్లా పెట్టినడానికి కూడా కారణం ఉంది. పులిని ఆ పేరు పెట్టడానికి దానికి ఉన్న కండిషన్స్ తీసుకున్నారు వాళ్ళు. అంటే జీవరాశులకు పెట్టిన ప్రతి పేరు మనకు కూడా ఈ రూపం పేరు అసలు మనిషి కాదు, ఇది జీవే. ఈ రూపంలో ఉన్న ఏ స్వభావం ఉంటే వాడు మనిషి, ఏ స్వభావం ఉంటే వాడు రాక్షసుడు, ఏ స్వభావం ఉంటే వాడు దేవుడు, ఏ స్వభావం ఉంటే వాడు భగవంతుడు. వాటి ఆధారంగా వాటి పేర్లు పెట్టినే తప్ప రూపం పేరు కాదు. ఇప్పుడు అందరు రూపం పేరు నేను మనిషి, నువ్వు మనిషి కాదు. నీకు ఆ గుణం ఉంటేనే మనిషి. ఆ గుణం ఉండాలంటే తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరిలో అవి లేదు. ఎందుకు లేదంటే చెప్పటోళ్ళు లేరు, నేర్పటోళ్ళు లేరు, మన సిస్టమ్ లేదు, అట్లా మన విద్యా విధానం అట్లా లేదు. ఎందుకంటే ఇప్పుడున్న నెక్స్ట్ ఇప్పుడు వచ్చే జనరేషన్కి ఈ స్వభావం గుణం లేకపోతే నెక్స్ట్ దాన్ని మెయిన్ మూల సూత్రమైన సనాతన ధర్మం నేను తీసుకున్నది కూడా అంటే సనాతన ధర్మం యొక్క మూల సూత్రాన్ని ఈ సమాజానికి చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు అందరూ ఆ సనాతన ధర్మం అనేది కూడా అది యాక్చువల్గా ఇట్ ఈస్ ఎవర్ చెప్తా, అది కూడా మీకు చివరిలో చెప్పాలని ఆపిన. వాట్ ఈజ్ సనాతనం? అందరికీ ఇవే మాట్లాడుతాం కదా. ఈ విశ్వం అంతా మనం అందరం పంచభూతాలు అంటాం కదా, పంచభూతాల యొక్క పరిణామ క్రమమే విశ్వం. అంటే పంచభూతాలు ఏంటి? గాలి, నీరు, ఆకాశము, సూర్యుడు, అంటే వేడి, ఇవన్నీ ఒక పరిణామం. అవును, ఈ బిల్డింగ్ కానీ, గ్లాసు కానీ, మీరు కానీ, నేను కానీ, ఈ విశ్వం అంతా కూడా. మరి పంచభూతాలు నాశనం చేస్తే నువ్వు ఉండవు, నేను ఉండ. మరి సనాతన ధర్మం ఎట్లా నాశనం అవుతుంది? చేయలేరు మీరు. పంచభూతాలు బై డిఫాల్ట్ నీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి, విశ్వంలో ఉన్నాయి, గ్లాసులో ఉన్నాయి, పేపర్లో ఉన్నాయి, ప్రతి ఈ టేబుల్లో ఉన్నాయి, సోఫాలో ఉన్నాయి, అన్నిట్లు ఉన్నాయి కదా. అరే ఆ గాలి బంద్ చేస్తే నువ్వేమైపోతావు? మనమే చచ్చిపోతావు. మరి నువ్వు ఎట్లా నాశనం చేస్తావు? నువ్వు నాశనం చేయాలనుకున్నది సిస్టాన్నా, పద్ధతినా, లేకపోతే పంచభూతాలనా? నిన్నే. ఆ పంచభూతాలను కాపాడేవాడే హిందూ. కాపాడేవాడు హిందూ, మతం కాదు. రక్షించేవాడు అర్థం. ఎవరు రక్షకుడు? ఇప్పుడు ప్రధానమంత్రికి ఒక రక్షక దళం ఉంది, దాని పేరేంటి? ఏదో ఒక పేరు పెట్టిరుగా. ఆర్మీలో కూడా రకరకాల రెజిమెంట్స్ అంటారు కదా. రెజిమెంట్స్ అంటే ఏంటి? అంటే వాళ్ళు ఆర్మీ కదా, అందరు కలితే ఆర్మీ, అందరు కలితే మనుషులు. ఆ రెజిమెంట్ల పేరు వేరే ఎందుకు పెట్టిండ్రు? ఇది కూడా అంతే భయ్. సనాతన ధర్మం అంటే పంచభూతాలను రక్షించడానికి ఒక ఆర్మీ కావాలి. ఆ ఆర్మీ పేరే హిందూ. అంటే హింసను చేసే వాళ్ళను దహించేవాడు హిందూ. ఎవరి హింస? పంచభూతాలని హింస చేసేవాళ్ళు. ఎవరు? పంచభూతాలు అంటే ఏంటి?
ప్రకృతిని ఏం చేస్తున్నావు నువ్వు? గాలిని పొల్యూట్ చేస్తున్నావు, నీళ్ళని చేస్తున్నావు, చెట్ల. అవునయా, దాన్ని దండించడం ఇందుకు అంతే. అది మన జీవన విధానం. ఆ రక్షకుడు ఏ రక్షకుడు? ఏదైతే పంచభూతాలను తప్పుగా వాడి చెడగొడుతున్నాడో వాడిని దండించేవాడు ఇందుకు. అవసరం చంపుతాడు. ఆమె కాళికామాత అనుకోర్రి, దుర్గామాత అనుకోర్రి, శంకరుడు అనుకోర్రి, ఇంకెవరైనా అనుకోర్రి, ఎవరి రూపంలో ఉండొచ్చు, నీ రూపంలో నా రూపంలో ఉండొచ్చు. అతను రక్షిస్తాడు, తప్పు చేస్తే శిక్షిస్తాడు. మన కార్యంలో గన్నిచ్చేదిగా పోలీసులు కానీ అందరు కాపాడని పోలీసు ఉన్నాడు. ఎవరైనా తప్పు చేసి మర్డర్ చేసినప్పుడు గన్నిచ్చి కాల్చమన్నాడు, కాల్స్తాడు ఆయన. అంతే, ఆయనకు అధికారం అది. నువ్వు ఎందుకు కలుస్తున్నావు అంటే నువ్వు తప్పు చేసినట్టే చేసిండు ఆయన. ఈ విషయం కూడా అంతే. ఇది అర్థం చేసుకోకుండా మనం అందరము అసలు ధర్మం అంటే కూడా అంటాడు, వ్యక్తి ఆధారితమైనవి కావు, ఇదంతా కూడా వ్యవస్థ ఆధారితమైన. వ్యవస్థ మనం చేయలేదు. బై డిఫాల్ట్ ఎన్విరాన్మెంట్ ఉంది. ఎన్విరాన్మెంట్ మీరు గాలిని తయారు చేయలేరు, నీరు మీరు తయారు చేయగలుగుతారా? మరి ఆటోమేటిక్గా బై డిఫాల్ట్ తయారవుతుంది. ఇన్ని లక్షలు వెళ్ళినా ఉడతలేదు. ఎవడన్నా మరి ఏడికెళ్ళి వచ్చినా ఎవడన్నా ప్రశ్నిస్తున్నాడా? గాలి ఇన్ని లక్షల ఇళ్ళకి ఇన్ని జీవరాశుల కోసం ఇంత గాలి తయారైతేనే ఉంది, ఒడవద్దా? ఇంత నీళ్ళు తయారైతేనే ఉంది, ఒడవద్దా? ఇంత ఆహారం ఉడతనే ఉంది. నేను భూమాతకి ఏమైనా యాస్ట్రకి వచ్చిన ఈ సంవత్సరం పంట వండియా, ఒక 5 ఏళ్ళు పంట వండియా, నాకు కూడా కడుపు నొప్పి వచ్చింది, నేను 2 పిల్లలకే కడి చేయించుకుంటా అని చెప్పి ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళు పంట వండియకపోతే మన పరిస్థితి ఏంటండి? గాలి దేవుడు కూడా జర్ర యాస్ట్రకి వచ్చింది, ఈ మనుషులు ఎంత చెప్పినా ఎంటలేరు, నేను కొన్ని రోజులు నిద్రపోతా అని చెప్పి స్విచ్ ఇట్లా ఆఫ్ చేసి ఇట్లా ఆయన పడుకుంటే ఆయన మనకంటే ఈ భూమి మీద టైం 24 గంటలు చూసుకుంటున్నాం. మరి ఆయన 24 గంటలు ఏంటో మనకు లెక్క తెలియదు కదా. చంద్రమండలం మీద 24 గంటలు లెక్కేసుకుంటే నెల రోజులు, మనకు ఒక రోజు. మరి ఖాళీ దేవుడికి ఎంత? ఒక లైన్ కూడా దెబ్బ పుసుకుని పడుకున్నాడు. వాని దేవుడు కూడా నిద్ర వచ్చింది. చాలా దరిద్రులు రాసి పెట్టి వీళ్ళకి పోయి ఆశ కలిసి ఎంత చెప్పినా వినరా, నన్నే పులుడు చేస్తాడు. ఆయన కూడా ఒకసారి నిద్ర వచ్చింది, ఆయన కూడా నిద్ర పోయింది. ఓ 15 ఏళ్ళు వర్షం పడలేదు, భూమి మీద వాన పడలేదు. ఏమవుతుంది? ఎప్పుడన్నా మన అంటే అవుట్ ఆఫ్ బాక్స్ నేను అడిగేదంతా కూడా ఒకసారి ఆలోచించరు పోయి, ఒకసారి ఆలోచించరు. మనం కూడా ఇట్లా అంటున్నాం కదా, వాటికి కూడా మనలాగా మనసు వచ్చింది, నీళ్ళకు వాటికి కూడా మనలాగా ఆలోచన వచ్చింది, వాళ్ళకి కూడా మనలాగా కాళ్ళు వచ్చింది అనుకోరి రాదు అనుకోరి. వాటికి కూడా కోపం వచ్చి పాపం అనిపిస్తుంది కదా, ఒప్పుకుంటుంది. పుల్లకు సింహాలకు కూడా మనలాగా ఆలోచన వస్తే, మేకలకు కూడా మనలాగా ఆలోచన వస్తే పొడుస్తుంది, ఊకోదు. అది ఈజీ కోసేస్తున్నాం కదా, వాటికి కూడా మళ్ళీ ఆలోచన వస్తే, ఆవులను ఇట్లా కోసేస్తున్నాం కదా, వాటికి కూడా ఆలోచన వస్తే నన్ను ఒక్కొక్క కాలుతో పొందుతుంది. ఎందుకంటే దాని బలం ముందు మనం పని చేయం కదా. అయితే ఈ అన్ని జీవరాశులలో ఉన్నతమైన జన్మ మానవుడిది. ఆ మానవుడికి ఈ విచక్షణ జ్ఞానం ఉంది కనుకనే వానిలో ఉన్న దైవ గుణాన్ని గుర్తించి పెంపొందించగలిగితే వాడే మాధవుడుగా మారతాడు, ఆడే గొప్పోడుగా మారతాడు, వానిలోనే దైవత్వం బయటకు వెళ్తుంది. దాన్ని చూపించడానికి కోసం ఇచ్చిన రూపాలవి. అంటే వాళ్ళల్లో నేను చెప్పిన గుణాలన్నీ వచ్చినాయి. వాళ్ళ సమాజం పట్ల అంత కరుణ దయ వచనంతో వాళ్ళు వంచారు. రాముడేం తక్కువడా? రాజు కదండి, వాళ్ళ ధనం లేదా, డబ్బు లేదు ఆయన దగ్గర. ఆయన తిని తాగి ఎంజాయ్ చేయలేదు కదా, ఆయన బాగా చేసిండు, ఈ సొసైటీకి మంచి చేసిండు. అలాంటి మనకు కూడా మంచి ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు దొరికితే మన దేశం కూడా బ్రహ్మాండంగా అవుతుంది కదా. అలాంటి విచారధారంలో కలెక్టర్లు ఐపీఎస్లు వచ్చారు, అలాంటి ఐఏఎస్లు ఆ కానిస్టేబుల్ ఎస్ఐలు అందరూ కూడా ఇలాంటి వాళ్ళు కనీసం 1000 మంది 2000 మంది 5000 మంది అయినా అనుకోరు, ఏమైపోతుంది? ఉద్యోగస్తులు అంటే ఇలాంటి వాళ్ళు ఉంటే అంతే, అంటే మారిపోతుంది అంతే, ఇంతే. అంటే ఈ విచారధార ఇవ్వాలంటే ఫస్ట్ ఉత్పత్తి కాండే నేర్పియాలి. ఉత్పత్తి పేరే సృష్టి. వాళ్ళిద్దరే బ్రహ్మ విష్ణువులు, వాళ్ళే శివపార్వతులు. వాళ్ళను మనం జ్ఞానమించగలిగితే ఆ తల్లిదండ్రులకు మళ్ళీ సృష్టి పునర్ప్రారంభం అనొచ్చు. అది చేయాలంటే ఇది మామూలు విషయం కాదు, చాలా పెద్ద టాస్క్ ఇది. నువ్వు ఎంత చేయండి, నీ సొసైటీని ఎంత నువ్వు ప్రయత్నం చేసినా, ఎక్కడ చేసినా కూడా మళ్ళీ చివరికి వచ్చి అక్కడే పని జరుగుతుంది.
చెడిపోతూనే ఉంది తప్ప బాగు సైడ్ ప్రయత్నం ఎదుగుతున్నాం, నో డౌట్ అందరూ మనం చాలా ఆర్థికంగా ఎదుగుతున్నాం, టెక్నాలజీ ఎదుగుతున్నాం, మన దేశం కూడా ఎదుగుతలేదు. ఒకప్పుడు భారతదేశం ఇప్పుడు లేదు, ప్రతి ఒక్కరు ధనవంతుడు అయిపోతున్నాడు. ఒకప్పుడు ఆకలి మంటలు ఉండి ఇప్పుడు ఆకలి మంటలు కూడా ఎవరికి లేవు. చాలా మందికి ఎంతో కొంత కంఫర్ట్ దొరుకుతుంది. మరి అంత ఒకప్పుడు భారతదేశం 30-40 ఏళ్ళ కింద భారతదేశం ఇప్పుడు కాదు. ఇప్పుడు ఇంకా ధనవంతులు అవుతాం అనుకో, ఇంకా మన మొత్తం ప్రపంచం భారతదేశం మొత్తం డబ్బున్నోడు అయింది అనుకోని, కానీ మన మానవత్వం లేకపోతే మేము చెప్పిన బలవంతులు తయారై కూర్చుంటాం. వాడు చుట్టుపక్కల అంతా కండలు ఉన్న వాళ్ళు 10 మంది పెట్టుకొని ఒక లక్షల జీతాలు ఇచ్చి వాడు చేసే తప్పులని చేస్తాడు. పట్టుకపోరా పట్టుకొస్తాడు. అప్పుడు మళ్ళీ పాతకాలపు వస్తాడు. మన కుటుంబ వ్యవస్థ వెళ్ళిపోవడానికి కూడా ఫస్ట్ ఈ మామూలు వాళ్ళు వచ్చారు కదా, వచ్చినాక మన వివాహ వ్యవస్థ ఖరాబ్ అయింది, మన కుటుంబ వ్యవస్థ ఖరాబ్ అయింది. అప్పటి వరకు కొన్ని మంచి ఆలోచనలు ఉండే, తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మన ఆహార వ్యవస్థ ఖరాబ్ అయింది, మన విద్యా వ్యవస్థ ఖరాబ్ అయింది. మన దగ్గర తక్కువ ఉండే చూడండి మీరు, వాళ్ళ దాంట్లో తండ్రి చంపిన కొడుకు, భార్యతో పెళ్లి చేసుకున్న తండ్రిని పెళ్లి చేసుకున్న కొడుకులు మీకు కనిపిస్తుంది చరిత్రలో. మన భారతదేశంలో ఈ భావన వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కూడా చెప్తాం కదా, అందులో మధ్య కూడా అది కారణం ఏంటంటే అప్పుడు వాళ్ళ ఆ భావన నేర్పించింది. అలాంటి చూసి నేర్చుకోండి కదా అందరూ కలిసి, అది మెల్లగా బై డిఫాల్ట్ ఇప్పుడు మనలో కూడా బ్లడ్ టెస్ట్ చేసింది. దీన్ని ముందుకు ఎట్లా తీసుకెళ్ళాలని అయితే ఏంటంటే ఎడ్యుకేషన్, నేను చేసే ప్రయత్నం ఏంటంటే వివాహ వ్యవస్థ మీద కూడా ట్రై చేస్తామని. వివాహ వ్యవస్థను పట్టుకుని అంటే జంటలకు అంటే మన ఓవర్ నైట్ జరగదు, కూడా చాలా టైం పడుతుంది. కాకపోతే ఏంటంటే చెప్పాలి, అసలు ఈ సనాతనం అంటే కూడా తప్పుదారులు మీరు ఆలోచిస్తారు. సనాతనం అంటే మీరు అనుకున్నట్టు ఏదో అదొక వస్తువు రూపంగానో ఒక ఐటమ్ రూపంగానో ఇది కుల మతాల రూపంగా చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది బేసిక్ నాలెడ్జ్. ఇది యాక్చువల్గా నేను చెప్తున్నా కూడా బేసిక్ నాలెడ్జ్, ఇది నేను చెప్పింది కూడా కాదు. ఇదంతా కూడా బయట వేదాల్లో ఉంది, కాకపోతే సంస్కృతంలో ఉంది. అది అర్థం చేసుకుని మనకు రావాలి. అది సమయ సందర్భానుసారం మారుతుంది. మీరు ఒకేలాగా అన్ని ఒకే పదాన్ని సంస్కృతం ఒక్క పదం 100 రకాల అర్థాన్ని ఇస్తుంది. అది ఆ ఒక్క పదం యుద్ధంలో ఉన్నప్పుడు ఒక రకంగా అనిపిస్తుంది, అని రకరకాల దానిలో రకరకంగా ఇస్తుంది. అయితే ఆ సిచ్యువేషన్ దగ్గర మనం వాడాలి తప్ప నువ్వు అనుకున్న దాన్ని నువ్వు ఎక్కడ తీసి పెడితే దాని అర్థం మారిపోతుంది. అది ఆయుధం అంటుంది నేచురల్గా. ఒక చాకును కూరగాయలు పోవడానికి కనుక్కుంటే మంచిదే, కానీ పీకలు కూడా పోసి దాంతో, కానీ చాకును పీకలు పోస్తే వాడితే తప్పైపోతుంది. అయితే నువ్వు ఎవరైనా తయారు చేసింది ఎందుకు, దాన్ని కొత్తుంది దీనికి కొత్తుంది 2 కోసం సమానమే అన్నాం అనుకోండి, ఇక దానికి మీనింగ్లెస్. షాకే, కానీ రకరకాల పనులకు రకరకాల ప్లేస్లో వాడుతున్నాం. ఇది దానికి పేర్లు పెట్టారు, అందుకే చిన్న ఐటమ్స్ అండి. ఇప్పుడు మన చిన్న గన్ను చిన్న సుత్తి అని ఉంటుంది నా భాషలో, మెకానికల్ భాషలో. చిన్న ప్లాస్టిక్ దాన్ని మైలెట్ అంటారు, పేరు వేరే. దానికి కొద్దిగా పెద్ద కూడా దాన్ని సుత్తి అంటారు, ఇంకొక పెద్ద కూడా గన్ అంటారు. అదే షేప్లు అవే ఉన్నాయి, పేర్లు వేరు పెట్టారు. ఇంపాక్ట్ చేంజ్ ఉంటుంది. దానితో వాడుతున్నప్పుడు దాని ఇంపాక్ట్ చేంజ్ ఉంటుంది. మరి అట్లనే ఇంట్లో వస్తువు కూడా అంతే భయ్. అదే చాకు నువ్వు ఇంకొకటి ఎట్లా వాడతావు? పర్పస్ ఆఫ్ యూజ్ అంటారు కదా, ఆ పర్పస్ ఆఫ్ యూజ్ను మనం కనుక అర్థం చేయించగలిగితే వస్తుంది. కానీ దానికే నేను మహేష్తో అంటున్నా, ఫస్ట్ అడుగులు ఇద్దాం. అడుగులలో ఒకటి ఇంటర్వ్యూస్లో కానీ దీన్ని కానీ, అయితే ఇది డెబిట్కి తిరుగుతూనే వస్తుంది. ప్రశ్న లేకుండా మీకు ఎప్పుడు కూడా సమాధానం దొరకదు. ప్రశ్నించి వచ్చిన కొద్దీ మనకు కొత్త దృష్టికోణాలు మారుతా ఉంటాయి. ఇది ఇట్లా ఎందుకు ఉంది, ఇది ఎందుకంటే ఎక్కడో కాడ ఏదో ఒక మార్పు వల్లనే జరిగింది, ఓవర్ నైట్ ఏది జరగలేదు. ఇప్పుడు ఈ రోజున్న ఏ పరిస్థితి అయినా ఈ రోజు మొదలైంది కాదు. దీని వెనుక 1 తరమో 2 తరాల కిందనో 3 తరాల కిందనో ఎవరో ఒకడు దీన్ని ఆ దారి ఎత్తుకున్నాడు. ఒకప్పటి దొంగతనము ఆకలండి, ఈయాడి దొంగతనం ఏమంటారు చెప్పండి? ఆకలి మంటలతో దొంగతనం చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు దొంగతనం కూడా ఫుడ్ ఐటమ్స్ అంతే. అదే ఆకలి మంట అంటున్నారు, అందుకే ఆకలి మంట. ఇవాళ మస్తి మంట కాదు, ఇలా గొలుసులు ఎత్తుకపోవడానికి ఏముందండి? ఎత్తుకోవాలంటే నీకు ఆకలి అన్నం పెట్టుకోవాలి. అంటే నువ్వు నీ ఎంజాయ్మెంట్ కోసం జరుగుతుంది ఇక్కడ. ఆ రోజు చావు బతుకుల్లో ప్రకృతిలో ఆహారం దొరకకను, ఎండాకాలంలో ఎల్లకను, పంటలు వండకను లేకను, వాడు రేపో ఎల్లుండో నా కుటుంబాన్ని పోషించుకోవడానికి ఎంతో కోసం వాడు ఇంట్లో దొంగతనం చేసి వండిన వంటలు బియ్యము వడ్లు ఎత్తుకుపెట్టాలి అంతే. ఇప్పుడు ఎవరైనా ఎక్కడ మీరు ఎక్కడ చూడరు, ఇలా బియ్యం వడ్లు ఎత్తుకుపెట్టాలో వంటది ఇక్కడ ఉన్నాడా? వదిలిపెట్టి ఒకసారి అది మీరు నేను మన మహేష్ మీ గురించి చెప్పిండ్రు,
సార్ కూడా ఇట్లా అవుట్ ఆఫ్ బాక్స్ మీలా అని ఆలోచిస్తాడు. ఇది కూడా ఎక్కువ మందితో కలుస్తూ ఉంటాడు. మీరు ఒకసారి వచ్చి తనతో మాట్లాడంటే కొన్ని కొత్త దారి అయినా దొరుకుతుందేమో. ఎందుకంటే ఎవ్వరు పర్ఫెక్ట్ కానీ నేను నాకు ఒక దానిలో నాకు ఒక దొరికింది. ఇది భగవంతుడు ఎందుకు ఇచ్చాను నాకు కూడా అది కూడా చెప్తానండి. ఇప్పుడు నాకు ఈ ఆలోచన ఇచ్చుకుంటున్నాను నాకు కూడా తెలియదు. కానీ ఐఎమ్ మోర్ కంఫర్ట్ ఆన్ మై వ్యాపారం. నన్ను మంచిగా ఉండేటండి. కానీ అది ఎందుకు ఈ పుస్తకం పిచ్చి పట్టించేది తెలియదు. నేను యాక్చువల్గా 10వ తరగతి స్టూడెంట్ని. నా పరిస్థితులకు నా వ్యాపారంలో నన్ను మళ్ళీ చదవాల్సి వచ్చింది పరిస్థితి. కరస్పాండింగ్ కోర్సులో డిగ్రీ చేయాల్సి వచ్చింది, MBA వచ్చింది. దాన్ని రాయడం కోసం చదువుకున్న పుస్తకము ఇవాళ తెలియకుండా బుక్స్ చదివిస్తాను. నాకు అది పిచ్చి అంటారు కదా, నాకు ఈ బుక్లో పిచ్చి అలవాటు అయిపోయింది. అది చదివిన కొద్ది కొత్త విచారధార వచ్చింది. అరే ఇంత మంచి విచారధార ఉన్నప్పుడు మనం ఎందుకని నేను 12 ఏళ్ళకెళ్ళి మెల్లగా మా పిల్లలు చెప్పడము, నా పిల్లలను ప్రయాణం చేయడం వల్ల మా పిల్లల్లో చాలా విచారధార డిఫరెంట్గా ఉంది. అది వాళ్ళు డైరెక్ట్ మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు నాన్న నీ జన్మ, నువ్వు ఎందుకు వచ్చినావు, ఈ పని చేయాల్సిందే మన కంట్రీ అంటే వాళ్ళకి తెలియకుండా బై డిఫాల్ట్ వాళ్ళ ఆలోచన మనం ఇవ్వగలిగాం. ఇట్లా ప్రతి ఇంట్లో చెప్తే ఎందుకు వాడు తప్పు చేస్తారండి? ఒకప్పుడు ఇది విద్యలో ఉండే, మన భారతీయ గురుకుల విద్యలో ఈ విషయాలు చిన్నప్పటికి నేర్పించేవాళ్ళు. వివాహాన్ని కూడా అర్హుడు అని సర్టిఫికేట్ అయితేనే పిల్లలు ఇచ్చేవాళ్ళు. ఇలా కారణం ఏంటంటే వయసు వచ్చిందని పెళ్లి చేస్తారు తప్ప బుద్ధి వచ్చిందని పెళ్లి చేస్తలేరు కదా. ఇలా ఏజు, ఇన్కమ్ సోర్సు అవే చూస్తారు తప్ప అరే వీడి నాలెడ్జ్ బాగుంది, మంచి ఆలోచన కలవాడు, వీడికి పెళ్లి చేస్తే మంచి జనరేషన్ చేస్తారని ఎవడు ఇవ్వట్లేదు కదా ఇక్కడ అంటున్నా. ఇది ఇట్లా అనిపించి నేను చాలాసార్లు మహేష్తో నాతో షేర్ చేసుకోవడం, నాతో ఇంకా చాలామంది ఉన్నారు ఇట్లా డిఫరెంట్ పనులు. ఇప్పుడు మేము ఆ సనాతనంలో బ్యాచెస్ బస్ వాళ్ళందరూ కలిసి కొందరు ఇళ్ళలో తీసుకెళ్ళడం, కొందరు కుటుంబాలను కూర్చొని మాట్లాడియడం చెప్తా ఉన్నాం. సరే అందరు వింటారు అని మనకు తెలియదు. ఒకటి అట్లా మెల్లమెల్ల కనెక్ట్ అవుతున్నారు. సరే ఎవరికో కాడ ఎక్కడో కూడా బాధపడ్డోళ్ళు, చింతన చేసిన వాళ్ళు, కరెక్టే కదా మేము చేసిన తప్ప పిల్లలకని అనుకున్న వాళ్ళు మళ్ళీ కనెక్ట్ అవుతున్నారు. సరే ఏది కూడా రాత్రి జరుగుతుందని అనుకోవట్లేదు. ఒక మంచి ఆలోచన ఒక స్త్రీకి అందించగలిగితే, మంచి ఆలోచన ఒక పురుషునికి అందించగలిగితే, వాళ్ళు జంటగా మారితే మన నెక్స్ట్ జనరేషన్ తయారు చేసిన అనుకోండి. ఒక తరం రాకపోవచ్చు, 2-3 తరాల కన్నా మార్పు మొదలైతేమో అన్న ఆశ. ఎందుకంటే ఏదైనా దీన్ని ఏమంటారు, మీకు తెలుసు గ్రాఫ్ పీక్లో పోయి చెడిపోతుంది, మళ్ళీ అగైన్ ఆ పరిస్థితులను అనుభవించి వస్తుంది. ఇప్పుడు మనం ఉన్న పీక్ చాలా కనిపించట్లేదని, మనం ఇప్పుడు చాలా పీక్ పరిస్థితిలో ఉన్నాం. కుటుంబ విలువలు పీక్లో ఉన్నాయి, ఆర్థిక మూలాలు పీక్లో ఉన్నాయి, ఆలోచనలు పీక్లో ఉన్నాయి. నాకెందుకు నీకెందుకు అనే ఆలోచనలు ఎవరికైనా ఉన్నాయి తప్ప అయ్యో నేనేమైనా అన్నది జీరో. దేశభక్తిలో కూడా అట్లా ఉన్నాం మనం అందరం. వీ ఫీల్ యాజ్ అవర్ కంట్రీ అన్నది మాటల కాడికే ఉంది, ప్రవర్తన కాడికి వచ్చేసరికి వరకు ఉంది. అంటే పర్సంటేజ్ వెరీ తక్కువ ఉన్నారు. అలాంటి లేకపోతే మన దేశం ఉండదు. కానీ భావన మన కామన్ మ్యాన్లో కూడా భావన ఉండాలి. ఇది నా దేశం కోసం ఉండరు. మంచోడు చెడు లేకపోతే ఇప్పుడు ఇంత మాట్లాడటం నువ్వు ప్రధానమంత్రి కాదు, చేయ కదా, ఏమవుతుంది? చేయొచ్చు కదా. అది ఇప్పుడు అంతా కాంబినేషన్, నువ్వే ప్రధానమంత్రిగా, నువ్వే ముఖ్యమంత్రి చేయొచ్చు కదా. అనడం చాలా ఈజీ, చేయడం. ఇప్పుడు ఒక సంస్థ నడిపిస్తుడు తెలుస్తుంది, సంస్థ కృషిలో ఊకున్నాడు వాడికి ఎంత పెయిన్ ఉంటుంది, ఎంత వజన ఉంటుంది. బయట ఊకున్నోడికి వాడికి తెలియదు, వాడు ఒకటే డైరెక్ట్ మాట్లాడుతూ అంటాడు. వ్యవస్థలైనా ఇలానే నడుస్తుంటాయి, కుటుంబం అయినా ఇంత నడుస్తుంది. మదర్ ఒక ఇష్యూ జరిగింది, భర్త కుటుంబ విషయంలో ఊకే భార్య కిష్కిష్ పెడతా ఉంటే, సరే నీకు ఏమేం కావాలమ్మంటే వచ్చే ప్రతి సంపాదనను భర్తకి నేను ఇచ్చిన, నువ్వు ఒక్క పైసా కూడా ఇవ్వవు, సైలెంటర్ అయిపోను, నీకు ఎంత అయితే వచ్చినాయో అంత, అంటే ఈయన తాగుతాడు తింటాడు ఖర్చు చేస్తాడు, అందుకే కుటుంబాన్ని పట్టించుకుంటే నువ్వు ఎంత వస్తే జీతం అంటే అంత, ఆ పైసలు తెచ్చి ఆమెకి మెయింటైన్ ఆమె చేస్తుంది, నువ్వేం చేయద్దు. డూ బస్ అన్న టాస్క్ 6 నెలలు కరెక్ట్గా 2 or 3 monthsకు పైసలు వాపస్ ఇచ్చింది భర్త. ఎందుకు అమ్మా అని అంటే ఆయన మొత్తం క్యాలిక్యులేషన్, ఈడ ఉన్నప్పుడు క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఆవిడ ఏం చేసేది, పైసలు అందరు ఉన్నప్పుడు సినిమా తీసుకుపోమనేది, షాపింగ్లో తీసుకుపోమనేది, ఇంకేమన్నది అట్లా కిరాణా షాప్ పోయేస్తా అంటే కిరాణాలో ఉప్పు పప్పులు కొనుక్కొచ్చుకొని అడుగుడానికి 4 ఎక్కువ కనిపిస్తాయి కదా, అవి పట్టుకొచ్చుకునేది. ఈ పైసా చేతులు వచ్చే వరకు ఫీజులు కట్టాలి, ఇల్లు కిరాయి కట్టాలి, కరెంటు బిల్లులు కట్టాలి, మొత్తం లెక్కేసుకొని వచ్చేవరకు ఈమె చేసే దుబారా ఖర్చు అర్థమైంది ఆమెకు. మరి ఇదంతా నాకు అవసరం, ఎందుకంటే ఇంట్లో పడి ఉన్నాయి అది. ఆమె కొనే డ్రెస్సులు అప్పుడు అర్థమైంది, అరే నేను ఎక్కడెక్కడ వేస్ట్ చేస్తున్నాను నేను అని. వాడు మొగడు ఎప్పుడు లేదు, 100 గవే పాయింట్లు, గవే బనీలు, గవే డ్రాయర్లు పాపం. అప్పుడు అది రియలైజ్ అయింది, నాకు బంగారం కొనిచ్చలేవు ఎందుకు అని అడిగినందుకు, మరి ఇట్లా మిగిలితేనే కొనిచ్చేది.
వాడికి వచ్చే ఆదాయం నీకు ఇస్తున్నాడు. మరి నువ్వు మిగిలించుకున్న బంగారం అనుకో, అదే అన్నాను, నువ్వు మొత్తం మిగిలించుకున్న బంగారం నువ్వే అనుకో. అప్పుడు దానికి అర్థమైంది. అప్పుడు చెప్పిన అమ్మ, నువ్వు ఎప్పుడైతే కుటుంబ బాధ్యత తీసుకుంటావు అది మీ ఇల్లు బాగుపడుతుంది. నువ్వేం చేయంటే పచ్చి పులుసుతో తిని అలవాటు చేసుకో. ఆదివారం రోజు మటన్ ముక్క అన్నద్దా, చికెన్ అన్న తినద్దా అన్నాం అనుకోండి, పైసలు విశ్వనాథాన్ని నేర్చుకో. ఆ పైసలు వెనకేసి బంగారం అనుకో, అంతే. ఆ బంగారం ధరలతో నీకు ఆస్తి అవుతుంది. చాలా అసలు వాళ్ళకు దాన్ని ఏమంటారు, చెప్పటం లేదు, తెలియదు. చెప్పేటోళ్ళు ఉన్నారు, వినేటోళ్ళు లేదు. అంటే వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. వాడు వినడానికి ఎందుకు లేడు అంటే బేసిక్ చిన్నప్పటికి వెళ్ళి అయితే ఇంట్లో ఉండాలో ఆ విషయ పరిజ్ఞానం. ఈ లోపల వీళ్ళమ్మ నాన్న ఇన్వాల్వ్ అవుతారు, వాళ్ళమ్మ నాన్న ఇన్వాల్వ్ అవుతారు, పంచాయతీకి వస్తారు. ఇది నా ప్రయత్నం అండి. నా ప్రయత్నం అయితే ఇట్లా మొదలు పెట్టిన, చూద్దాం ఆయన ఎంత దూరం తీసుకెళ్తారో నాకైతే తెలియదు. ఏమైనా మీకు అంటే మీ ఆలోచనలోకి ఏమైనా కొత్త దారి దొరుకుతాయి అన్న ఆశ మాది. అంటే మీరు చాలా అంటే మీ గురించి నాకు చాలాసార్లు మహేష్ ఏమంటారంటే, సారు చాలా వినూతనంగా ఆలోచిస్తాడు, అంటే కొత్తగా అడుగులు వేస్తాడు, తనకు చాలా అంటే నెట్వర్క్ ఉంది అని కనుక అంటే ఈ యువతను ఆలోచింపజేయగలుగుతాం, మనం ముందుకు వెళ్ళగలుగుతామో, లేకపోతే ఈ విచారధార వాళ్ళకి ఇవ్వగలుగుతా, వాళ్ళ జనరేషన్ మంచిగా అవుతుందని ఆలోచన. మనం మరి మన దగ్గర ఉంచుకుంటే సరిపోదు, 10 మందిలోకి తీసుకెళ్తే 10 మందిలో ఎవరో ఒకరు ఒక దారిని ఎత్తుకుతారు అనే ప్రయత్నం. ఇది ఒక ప్రయత్నం, మన బాధ్యత. దానికి ఒక మా బ్రోచర్ చదివారు కదా, ఆ బ్రోచర్ల మెయిన్ కూడా అది కూడా నేను ఆ ప్రశ్నలు రాయడానికి అట్లా ఒక 100 ప్రశ్నలు చేసి పెట్టుకున్నా. నేను అందులో పెట్టిన ఒక 20 ప్రశ్నలు ఉంటాయి, అట్లా ఒక 100 అంటే 5 పారామీటర్ చేసినాడు. ఈ ప్రకృతిని సపరేట్ చేసిన, కుటుంబ వ్యవస్థను సపరేట్ చేసిన, విద్యా వ్యవస్థను సపరేట్ చేసిన, ఆహార వ్యవస్థను సపరేట్ చేసిన, అంటే ఈ మనకున్న మొత్తం వీటిని ఒక 5 భాగాలుగా చేసి అందులో మనం ఏ ప్రశ్నలు మళ్ళీ ప్రశ్నించుకుంటే మనం ఎక్కడెక్కడ ఉన్నో తెలుస్తాం. దాన్ని మళ్ళీ విడగొట్టి అక్కడ రాసి దానికి 20 ప్రశ్నలు వేసుకుంటే అక్కడెక్కడో కాడ మనం ఇరుక్కున్నాం. చదువులో ఇరుక్కున్నామా, కుటుంబంలో ఇరుక్కున్నామా, లేదా ప్రకృతిని అర్థం చేసుకోవడంలో ఇరుక్కున్నామా. దీన్ని ఒక ఆలోచన ఏంటంటే అనుకున్నాం అంటే ఫస్ట్ ఒక రథయాత్ర లాగా ఒక 3 నెలలు టైం పెట్టుకున్నాను. ఇప్పుడు ఎవ్వరు ఫస్ట్ అడిగేసి నేను ఇది పేరు డాక్టర్ హెగ్డే వర్స్ ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు ఆయన హేళనతోనే స్టార్ట్. అసలు ఆయన యాక్చువల్గా ఫస్ట్ ఆట కోసం మొదలు పెట్టినాడు. స్టార్టింగ్లో ఎవరికి లేదు. అదే డాక్టర్ RSS ఫౌండర్ ఉన్నాడు కదా, ఆయన గురూజీ డాక్టర్ హెగ్డేవార్. ఆయన ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు మన భారతదేశంలో జరుగుతున్న పరిణామ క్రమంలో స్వాతంత్రం వస్తానని ఆయనకు అర్థమైంది, కానీ ఆ స్వాతంత్రం మన భారతీయ జీవన విధానంతో కూడుకుని వస్తాలి అని డౌట్ వచ్చింది ఆయనకు. యాక్చువల్గా అది కరెక్టే కదా, ఇప్పుడు ఇట్లనే ఉంటే ఇప్పుడు ముస్లిం హిందూ అప్పటికే చాలా విశారధార ఉంది, దృష్టికోణం అప్పటికే స్టార్ట్ అయినాయి. భావాలు ఎంట్రీ చేయించడము, ఈ మత సంబంధించిన ప్రచారాలు చేయడం అనేది అప్పటికే, ఎప్పుడైతే 1000 ఏళ్ళ బానిసత్వంలో మనం ఉన్నాం కనుక అప్పటికే ఆ భావాలు ఎంట్రీ అయినాయి. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చి అది భారతీయ జీవన విధానం ఇది కాదు కదా, మరి ఒకవేళ స్వాతంత్రం ఈ విధంగా రాకపోతే మళ్ళీ అటు వెళ్ళిపోతుంది, మొత్తం అటే వెళ్ళిపోతుంది కదా అని ఉద్దేశంతో స్థాపించిన ఆయన స్థాపించినప్పుడు ఆయనకి ఏం కంటికి కనిపించలేదు. పిల్లలతో ఆడుకుంటూ కొడుకుంటూ ఉన్నప్పుడు ఆయనకు ఎలాంటి విచారధార లేదు, కానీ ఆయన ఆలోచన ఆయనకు వచ్చింది అప్పుడే. ఎప్పటికైనా ఈ భారతదేశం ఆటోమేటిక్గా ఇది వేరే దానికి వెళ్ళిపోతే ఈ భావనలు ఉండయి, దీన్ని తిరిగి తీసుకురావాలంటే మనం ఆ భావంతో కూడుకున్న స్టార్ట్ చేసి మెల్లమెల్లకార్యాలు చేసి అది కొన్ని ఏళ్ళకు ఒక విశ్వరూపం వచ్చింది. తర్వాత మెల్లగా స్వాతంత్రం వచ్చేసరికి RSS వాళ్ళు గురుజీ వచ్చిన తర్వాత మంచి పనులు చేసిన వాళ్ళు మెల్లగా ఇప్పుడున్న సంఘాలు ఏర్పడము. అప్పుడు దగ్గర 56 విభాగాలు అందులో ఉన్నాయి రకరకాల. RSSలో విద్యా విధానంలో ఒక విభాగం ఉంది, రైతులు ఒక విభాగం ఉంది, రకరకాల సంఘాలు, బహిరంగ ధరని, హిందుత్వాన్ని ఒక దానిలో కూటుంటాయి. ఇవన్నీ విడిగానే ఉంటాయి, మళ్ళీ దానికి ఏం కాదు, అది ఎక్కడ వాళ్ళు చేస్తారు వాళ్ళు చేస్తారు. బట్ అందరు కలిసి కూడా ఒక భారతీయ జీవన విధానం సంబంధించిన విషయాలు చేస్తారు. ఇక్కడ మళ్ళీ అదేదో మతం అని పెట్టద్దు దానికి. RSS అంటేనే మనుషులు అందరూ ఆనందంగా జీవించాలి, విశ్వంలో ఉన్న మనుషులందరూ, నాట్ ఓన్లీ భారతదేశ పోలేను కదా, విశ్వంలో ఉన్న మనుషులంతా కూడా ఆనందంగా జీవించాలి. ఇక్కడ జీవరాశులు అన్నీ జీవిస్తున్నాయి. ఇక్కడున్న కుక్క అయినా, అక్కడ కుక్క అయినా, ఇక్కడ పూలైనా, అక్కడ పూల జీవిస్తున్నప్పుడు మనం ఎందుకు జీవించద్దు అంటే మనుషులంతా ఆనందం జీవించాలి అనేది అనుసరి. దానికి ఇక కలర్ వేయడం అవన్నీ మనకు
లేదు కానీ అప్పుడు అనుకున్నారు ఆయన ఆ రోజు ప్రయత్నం చేయకపోతే ఇవాళ అవును. ఇట్లా డిఫరెంట్ ఇలాంటి డిఫరెంట్ కూడా చదివిన ఇట్లా చదివిన కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు మొదలుపెట్టినప్పుడు ఏళ్ళతో మొదలుపెట్టారు. ఎవరికి సపోర్ట్ లేదు. ఇప్పుడు వీళ్ళు మొత్తుకున్నట్టు ఆయనకేం పని పాడలేదు, ఏదో చెప్తాను చెప్పని అని పోయేవాళ్ళు చాలామంది జరిగారు. ఏదైనా అట్లనే అయితే స్టార్ట్ టెన్షన్ అవుతుంది. అంటే అందులో నిజంగా ఒకటే అది ఏంటంటే అందులో ధర్మం ఉంటే, అందులో సత్యం ఉంటే కష్టమవుతుంది కావచ్చు కానీ ఫలితం వస్తుంది. ఆ సత్యము స్వార్థము లేకుండా ఉండాలి. అంటే ఈ సొసైటీకి, ఈ సమాజానికి ఇది ఏమైనా పని చేస్తా అనుకుంటే దాని ఫలితం కొన్ని ఏళ్ళ తర్వాత వస్తుంది అనేది భావన. ఎందుకంటే విద్యా విధానంలో లేదండి, ఇక్కడ స్కూళ్ళలో ఇది చెప్తలేరు, వ్యవస్థ విషయం లేదు. మన మనిషిగా మనం ఏం చేయాలో అన్న ఆ గుణగణాలు చెప్పే చదివైతే ఇక్కడ దొరుకుతలేదు. ఇప్పుడు మానవుల్లో ఉండాల్సిన మెయిన్ బేసిక్ మనం ఉన్న కదా స్వభావాన్ని ఎవరు నేర్పిస్తున్నారు? విద్యలో కూడా నేర్పిస్తుంది స్వభావం. మీకు ఎక్కడ కూడా కనిపించదు అది. ఇప్పుడు ఏ చదువులో చూసినా, మీరు ఎక్కడ చూసినా మీకు మనకేమి ఆ విషయం పట్ల ఉండదు. సరే ర్యాంకులు వస్తున్నాయి, స్టేట్ ఫస్ట్లు వస్తున్నారు, గొప్ప వాళ్ళు తయారవుతున్నారు, కానీ మనిషిగా ఉండాల్సిన మానవత్వం విషయంలో బేసిక్ విలువలు ఎవరు నేర్పుతున్నారు? అది ఎందుకు లేదంటే లేదు. ఎందుకంటే పోటీ అట్లనే ఉంది, విద్యా విధానాలు మనం చూస్తున్నాం కూడా అట్లనే ఉంది. తల్లిదండ్రులు కూడా ర్యాంకులే అడుగుతున్నారు, మార్కులే అడుగుతున్నారు. వాళ్ళు కూడా మార్కులు సంబంధించిన సబ్జెక్టులు అని చెప్తున్నారు తప్ప ఈ రెస్పెక్ట్ ఎవడు తండ్రికి కొడుకు రెస్పెక్ట్ లేదు, తల్లికి రెస్పెక్ట్ లేదు. మనం చూస్తున్నాం అంటే ఉన్నారు లేరా అంటే లేదు, పర్సెంటేజ్ వెరీ లెస్. ఒకప్పుడు ఉన్న అరే ఏం చదువుకోనాడేమో అమ్మని చచ్చిపోయేదా కాపాడిండు, లాస్ట్కు చనిపోతున్నప్పుడు కూడా అదే అమ్మ పట్ల ప్రేమతో ఉండి వాడు అదే ఏడ్చిండు. మరి ఇప్పుడు పట్టించుకున్నాడే లేడు. పక్క సరే అది సంగతి. వాడు ఏం చదువుకోనప్పుడేమో అమ్మ నాళ్ళు పట్టించుకున్నాడు, పశువులను పట్టించుకున్నాడు. ఈరోజు బాగా చదివినోడేమో మరి అనాథాశ్రమంలో ఎత్తాడు, సమయం లేదంటాడు. అరే పిఎం గదే సమయం, నీకు అదే సమయం. అరే పిఎంకే సమయం ఉన్నప్పుడు నీకు ఉండదా? అరే సంవత్సరానికి ఒకసారి వాళ్ళ అమ్మని కలిసే సమయం ఆయనకు ఉంది. అరే ప్రపంచ దేశాలు తిరుగుతాడు, నీకు లేదా? ఇప్పుడు నాకు ఉండదు కదా. అండ్ ఆయన ఆ మెసేజ్ ఇస్తుంది కదా, దేశానికి అందరికీ ఆయన మెసేజ్ ఇస్తుంది. అరే అది అర్థం చేసుకోకుండా మనము ఎట్లా కొడుకులాగా ఎట్లుండాలి, ఒక ఎంప్లాయీ లాగా ఎట్లుండాలి, ఎంప్లాయర్ లాగా ఎట్లుండాలి అని. ఎన్ని గంటలు చూడండి. ఇప్పుడు మన 8 hours జీతం తీసుకుంటాడు, 3 hours కూడా పనిచేయడాడు మన భారతదేశంలో. ఆడు హక్కులు అడుగుతున్నాడు, బాధ్యతలు అడుగుతలేడు. మేము కూడా మా దగ్గర పనిచేస్తాను. నేను చాలా మా పిల్లలు కూడా డిఫరెంట్గా చేస్తాను. ఎందుకంటే కూడా అందులో ప్రాక్టికల్ మ్యాన్ నేను. అంటే అరే నువ్వు బాధ్యత పని చేస్తే నీకు కంపెనీ మూతపడుతుంది. భారతదేశంలో 82% ఆఫ్ కంపెనీస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి బికాజ్ ఆఫ్ ఎంప్లాయర్. ప్రాబ్లమ్ ఇస్ నాట్ విత్ ద కంపెనీ. అంటే అందరు హక్కులు అడగడం ఎవడొక్కడు బాధ్యత అడుగుతాడు. సార్ నా బాధ్యత నేను నీకు బెస్ట్ రిజల్ట్ ఇస్తా అని ఎవడని అంటాడా? సార్ నా హక్కు 8 గంటలు నేను 7 గంటల జీతం. అరే 8 గంటలు వచ్చి ఇక్కడ ఊకుంటే లాభం లేదు రా బాయ్. ఆ 8 గంటల యొక్క రిజల్ట్ ఇస్తే లాభం. రిజల్ట్ ఇవ్వకుండా వచ్చి కూకుంటేనే లాభం. అంటే ఎట్లా? రోజు జిమ్కి న్యూస్ పేపర్ చదువుకున్నట్టు ఉంటుంది. వాడు ఉదయం 9 గంటలకు వచ్చినా లేదని మార్కింగ్ పెడతాను, తంబు పెడతాడు, వస్తాను, ఇక్కడ ఊకుంటాడు, పేపర్ చదువుతాను, ఫోన్ చూస్తాడు, లంచ్ టైం తింటాడు, 2 టీలు తాగుతాడు, సాయంత్రం 5 కానీ 6 గంటలకు పోతాడు. ఇట్స్ మై జాబ్ ఈజ్ ఓవర్ అంటాడు. అంటే కూకోవడం నీ జాబ్ అని మీ ఇంట్లో నువ్వు వేడికి ఎందుకు కూకుంటావు? నువ్వు ఏ జాబ్ కోసం అయితే నువ్వు అప్లై చేసినావో ఆ జాబ్ యొక్క రిజల్ట్ నువ్వు ఇస్తేనే యువర్ జాబ్ ఈజ్ కంప్లీట్. ఆ రిజల్ట్ ఏంది? 1:5 లేబర్ యాక్ట్ చెప్తుంది. మన భారతదేశంలోనే ఉంది. 1:5 తిరిగి ఇవ్వాలి. ఒక జీతం తీసుకుంటే 5 times రిటర్న్ ఇవ్వాలి. అప్పుడే దేశం ఎదుగుతుంది. అందరూ వెళ్తాయి. ట్యాక్సెస్ వెళ్తాయి, ఇందులో నీ ఎంప్లాయ్మెంట్ శాలరీ వెళ్తుంది, నీ మెయింటెనెన్స్ వెళ్తుంది, ఇన్వెస్టర్ మెయింటెనెన్స్ వెళ్తుంది. అదే ఒక 2 నెలలు నడవకపోతే మన ఖర్చులు వెళ్తాయి. ఇలా నీకు ఒక 2-3 months జీతం ఇవ్వకపోయినా కూడా చేయగలిగేటట్టు ఉండాలి. నువ్వు చేయాలి. అంటే అవసరం ఉంటే మన ధర్మం అది. 9 నెలల జీతంలో నీ అవసరం ఉంటే సీజన్ లేనప్పుడు 3 నెలల ఖర్చు వెళ్తేటప్పుడు కూడా సంపాదించి ఇవ్వాలి. మన యాక్ట్లో ఉంది అది. అరే ఎప్పుడు ప్రతి ఒక్కడు హక్కులు అడుగుతాడు. ఫ్యాక్టరీలు బంద్ కావడానికి పెద్ద ప్రాబ్లం అదే. వర్కర్స్ మరి ఇది మనం చెప్దాం అనుకున్నామనంటే కదా, మరి మీరు చెప్తే అది వాళ్ళకి కాదు, వేరే వాళ్ళే చెప్పాలి. ఆ యూనియన్ లీడర్స్ చెప్పాలి. మనం మాట్లాడితే నీ ఎంత అవుతాం. అలాగే వచ్చినాడు. నేను కొట్లాడినా నాయకు వస్తే కూడా నేను స్టేట్ వాళ్ళతో కూడా నన్ను తప్పు
మీరు ఎప్పుడైనా బాధ్యతల మీటింగ్ పెట్టండి, నేను బాధ్యతల మీటింగ్ ఎప్పుడైనా పెట్టారా మీరు? అన్ని హక్కుల మీటింగ్లో పెడతారు కదా, మరి బాధ్యత మీటింగ్లో పెట్టరన్నాడు ఆయన సెక్రటరీ, స్టేట్ సెక్రటరీతో దండం పెట్టిపోయాడు. సార్ ఇంతవరకు నేను అందులోకి వెళ్ళి వచ్చిన ఆయన, నేను ఫుల్ కమ్యూనిస్ట్ మెంటాలిటీ, బట్ మీరు నేను చేస్తున్నాను కదా, నువ్వు ఎందుకు బాధ్యతల మీటింగ్లో పెట్టరు? మీరు అన్ని హక్కుల మీటింగ్లో పెడతారు కదా, బాధ్యతల మీటింగ్లో పెట్టరు ఒకసారి. మన బాధ్యతలు ఏంటి అనే మీటింగ్ పెట్టాలి మీరంతా. పెడితే ఏ సంస్థ ఎందుకు మూతపడుతుంది? అది మీరు అన్నట్టు 12 months పనిచేస్తే ఒక 3 months జీతం లేకుండే పరిస్థితి వచ్చినా కూడా చేయగలగాలి. ఇన్కమ్ రాకపోయినా మిగతా వారిని మెయింటైన్ చేసిన ఆదాయాన్ని తెచ్చి మీరు పెట్టాలి అక్కడ. అది అదే చట్టం. అప్పుడు మళ్ళీ 3 నెలలకు మళ్ళీ వస్తుంది, మళ్ళీ పెడుతుంది. మళ్ళీ పెట్టి అట్లా అప్పుడు మీరు బోనస్ అనుకోవచ్చు. అదొక అర్థం ఉంటుంది. నేను 5 సంవత్సరాలు చేసిన నాకు ఇంక్రిమెంట్ లేదు అంటే, అలా 5 సంవత్సరాలు నువ్వు ఎంత ఇచ్చినావు? నువ్వు ఇక్కడ రావడం పోవడం 5 సంవత్సరాలు కాదు. అంటే ఈ బాధ ఇది మనం చెప్పగలగాలి. లేదు అక్కడ మీరు కమ్యూనిస్ట్ లేదు. పాపం ఆయన కూడా ఎవరైతే లెనిన్ కూడా రాసిండ్రు అన్న వాళ్ళు, మేము తప్పు చేసిన వాళ్ళు ఆయన ఆ రోజు అనుకున్నది వేరు, ఇప్పుడు వచ్చిన రిజల్ట్ వేరే. అంటే అదే ప్రాబ్లం. ఇప్పుడు అంబేద్కర్ కూడా అదే, ఇప్పుడు బతుకుంటే ఆయన తలకాయ కొట్టుకొని చచ్చిపోయి. అరే మావాడు మీవాడు మావాడు కాదురా భయ్, మనిషి నిజంగా వాస్తవంగా సరే ఆయన ఏం చేసిండు అన్నది మనం మాట్లాడితే కరెక్టే. ఆ రోజులలో ఆయన మంచి జాబ్ పోతే అయిపో, డబ్బులు సంపాదించుడు కదా, ఆయన దేశం కోసం ఎంతో కొంత సాక్రిఫై చేసిండు కదా. సరే ఆ కాలానికి అది కరెక్ట్ అనుకుందాం. అరే ఈ కాలానికి దాని ఆయన మాకులో కూడా ఎందుకు కొట్లాడతారు మీరు? అరే ఆయన మనిషి కదా, అది తప్పదు, కులానికి వర్తించదు అది. ఇప్పుడు జరుగుతున్న పంచాయతీలన్నీ అంతే, కులానికి అప్పుడు నేను వర్ణాల గురించి ఆశ్చర్యపోయానండి. అరే నిజంగా ఎంత మంచి వర్ణాలు అంటే ఇప్పుడు ఉన్న మన కేటగిరీలు అండి, ఏబిసిడి అంటే లేదా 1 2 3 4 గ్రేడ్స్ అంటారు కదా. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ అంటే ఎందుకు? జ్ఞానం సంబంధించి వాడు నాలెడ్జ్ ఉన్నోడు పైన గ్రేడ్లు ఉంటాడు, నాలెడ్జ్ ఉన్నోడు లేబర్ గ్రేడ్ ఉంటాడు. ఆ రోజులలో అప్పుడు ఈరోజు డి అన్న కాడ అప్పుడు ఏదో పేర్లు పెట్టినారు. ఆ కాలానికి అది మంచి పేరు అండి, మనం అపార్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు తెలియదు అండి, ఈ వర్ణాలల్లో చివరి వర్ణంలో కాళ్ళల్లోకి వెళ్ళి అంటారు కదా. అసలు మీకు తెలుసా, దేవుడు గుళ్ళ కాళ్ళనే మొక్కితారు అందరూ కలిసి. ఫస్ట్ ఏ మూర్తికి పోయినా మూల విరాట్టును ఫస్ట్ కాళ్ళ నుంచి పైకి చూడాలి అంతే. మరి కాళ్ళు, అరే దాని అర్థం ఏంటి? శ్రేష్ఠుడే కాళ్ళు కదా, శ్రమజీవి అని అర్థం. అంటే అతను అడుగేయకపోతే తలకాయ ఏం పని చేయదు, కాళ్ళు ఏం పని చేసి, చేతులు ఏం పని చేయదు కదా. మీరు గమనిస్తే ఫస్ట్ మనం స్నానం చేయాలంటే, షవర్ కింద స్నానం చేయాలంటే చల్ల నీళ్ళు నెత్తి మీద పడతాయి. కానీ యాక్చువల్గా సనాతన ధర్మం ప్రకారం గంగలో నీళ్ళలో మునిగితే ఫస్ట్ కాలు పెడతాం మనం. సో షవర్ చేయడం కరెక్ట్ కాదు, ఫస్ట్ కాలు కడుక్కొని షవర్ దగ్గరకు పోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా నెత్తి మీద పడితే మంచిది కాదు. అంటే ఏదైనా కాళ్ళ నుంచే స్టార్ట్ అవ్వాలి. అన్ని నరాలన్నీ అన్నీ ఉంటాయి కదా. మరి ఎవరు ఇంత మంచి సిస్టమ్ పెట్టినాక కూడా దాని ఏదో వంకర చేసి, మనం చెప్పే వాళ్ళు కరెక్ట్గా చెప్పాలి. అది ఎప్పుడు ప్రతి టైంలో ఒకటేలాగా చెప్తే నడవదు. ఇక్కడ వాళ్ళకు ఇప్పుడు వాళ్ళకు ఎట్లా చెప్తే నడుస్తుంది అనే ఎగ్జాంపుల్స్తోని వాటిలో మీరు అన్నట్టు లేటెస్ట్ సిచ్యువేషన్స్ ప్రకారం ఇప్పుడు బండి సంజయ్ పిల్లలు తీసుకున్నారు. మీరు బండి సంజయ్